మా అత్తమ్మ పల్లెటూరు రైతు బిడ్డ ఈరోజు మన గెస్ట్. నీ మాటలలో కుటుంబ నేపథ్యం ఏంటిది? 16 ఏళ్ళకు పెళ్ళైంది నాన్న. నాన్న నచ్చ నాన్న నచ్చింది అనొచ్చక్క. చిన్నప్పటి నుంచి నాన్ననే పిలిచినావు కదా. ఒకసారి ఛాయ్ కూడా మీద పోసినావు. చాయ్ పోసేవారు చిన్నోని పట్టుకోలేక మీద పోసుకున్నాం. మీద పోసుకుంటే భయపడ్డావు. మా అన్న కొడుతాడు కావచ్చు. చిన్న కొడుకు పుట్టిండు 2000 సంవత్సరం. నీకు తెలియదా ఎప్పుడు అంటే డేట్ మర్చిపోతున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది? నేను ఆలోచన ఎట్లా వచ్చిందంటే మా అన్న కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. అన్న కూడా నువ్వేనే ఎట్లా చెప్పాలి మీరు? ఎట్లా చెప్పాలి? 360 ఛానల్ 360 360 లో కూర్చొని ఏం ఛానల్ అన్నారు. బుక్కులు సుత్తమని సంత తెలివితోటి మా అన్న తెలివితోటి రాసిండు. అంత తెలివి అన్న తెలివి అది చెప్పు. ఎప్పుడన్నా వ్యవసాయం చేస్తున్నప్పుడు వర్షాలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయి, వడగండ్లు వస్తున్నాయి, తీర వడ్లు కోసి బండ మీద పోసినాక వర్షం వచ్చి కొట్టుకపోతున్నాయి. ఏంది బతుకు, ఇంత కష్టపడుతున్నావు, ఎండలా వానలా చలిలా అనిపించిందా? అస్సలు అనిపించదు. ఎందుకంటే మాకు అదే బయకడి పోతే సంబరం పండుగ అయినట్టుగా. ఆ చెట్టు మనం చూస్తా అంటే పెట్టిన గింజ చెట్టు అవుతుంది, చెట్టు అయిన గింజ చేను అవుతుంది, చేనైన గింజ కాయగా వస్తుంది. అదే సంబరం. మరి ఇట్లాంటి పరిస్థితి నీకు ఉన్నప్పుడు నేను ఇంత కష్టం ఎందుకు పడాలి అని చెప్పి వెళ్ళిపోదా అనిపించలేదు? నాకు అస్సలు అనిపించలే. ఒక రేక్కలు భూమి మీద చేస్తే 4 పైసలు ఉంటే ముఖం చూస్తారు. పైసలతోటే కదా, పైసలతో అవసరాలతో. రాత్రో వాళ్ళ అవ్వ చచ్చిపోగానే వాళ్ళ అన్నలు వచ్చి ఇంటోళ్ళ ఇంట్లోకి పోయేదాకా పోవద్దంటే నా కొడుకులు నేను రోడ్డు మీద కూర్చుంది. అప్పటి నుంచి ఇల్లు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ అడక్క తిన్నా మంచిది, అన్నం లేదు కానీ ఇల్లు ఉండాలి. మరి వీడియోలు చేసిన కాడ నుంచి గుర్తుపడతాను జనాలు పైన బాగా గుర్తుపడతాను. నేను ఎంత కష్టపడి బతికినో నా కొడుకులు ఈ దారికి తీసుకొచ్చిండ్రు. నన్ను బయటికే రాని దాన్ని జనాలల్లా చూపించి అమ్మ అని పిలిచి ఫోటోలు దిగుతారు, మాట్లాడతారు. పల్లెటూరు రైతు బిడ్డ పిల్లలు ఇద్దరు వాళ్ళు రైతులు అవ్వాలనుకుంటే ఒప్పుకుంటావా? ఈ రోజు నాతో ఉన్న గెస్ట్ పల్లెటూరు రైతు బిడ్డ. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే జెన్జీ పిల్లలతో మొత్తము నిండిపోయి ఉంటుంది. కానీ ఒక రైతుకు నిజమైన గౌరవము ఈ జెన్జీ పిల్లలందరూ కలిసి తీసుకొచ్చారు. ఫార్మర్ ప్రోడక్ట్ అని చెప్పి సొంతంగా ఒక కంపెనీని లాంచ్ చేసుకొని తాను పండించినటువంటి పంటలన్నింటినీ కూడా ఆ ఫార్మర్ ప్రోడక్ట్ అనే వెబ్సైట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ అనే ఒక ల్యాండింగ్ పేజ్ ద్వారా అమ్ముకుంటూ ఎంతో మంది రైతులకు ఈ రోజు ఆదర్శంగా ఉన్నటువంటి మా అత్తమ్మ పల్లెటూరు రైతు బిడ్డ ఈ రోజు మన గెస్ట్. ఈ రైతులాగే ప్రతి ఒక్క రైతు కూడా ఉంటే మన దేశము చైనాని ఈజీగా అందుకుంటదని చెప్పి నా ప్రగాఢ నమ్మకము. అయితే ఈ రైతులు పడే కష్టాలను నేను ఈ జెన్జీ పిల్లలకు ముఖ్యంగా తెలియజెప్పాలని చెప్పేసి ఒకసారి మా అత్తమ్మని తీసుకురావడం జరిగింది. ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారనే విషయాన్ని తెలుసుకుందాం. వాచ్ ఫుల్ వీడియో. మేము చేసిన ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే, ఎందుకు ఈ మేము చేసిన ప్రయత్నం కనుక నచ్చితే అని అంటున్నానంటే, ప్రముఖులను, బాగా సక్సెస్ అయిన వాళ్ళను, సినిమా వాళ్ళను, ఆంటర్ప్రినర్స్ ను ఈ పాడ్కాస్టింగ్ లో పాడ్కాస్ట్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక సాధారణమైనటువంటి ఒక మహిళను, ఒక రైతును నేను చేస్తున్నాను. మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని, మా టీమ్ ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడాలక్క నువ్వు. మరి అడుగుతావు, నేను అడగను. నువ్వు అడుగుడు కాదు, నేను అడుగుతా, నువ్వు చెప్పాలి. చెప్తా. నేను చేసిన పనులేనే అన్ని గవే కదా, చెప్తా. బేసికల్గా అయితే మేము ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తామనంటే, సో వెల్కమ్ టు వశిష్ఠ 365. ఈరోజు మీ విలువైన సమయాన్ని మా దగ్గరికి, మా ప్రేక్షకులతో మీ లైఫ్ స్టోరీని పంచుకోవడానికి వచ్చినందుకు అని చెప్పి స్టార్ట్ చేస్తాం. బట్ నువ్వు నాకు బర్త్ బ్లడ్ రిలేషన్ అవ్వడం వల్ల ఇట్లా నేను క్యాజువల్గా మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు, పోయి కాడ కూర్చొని ఛాయ్ తాగి మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుందాం. మనం నీ భాషలోనే మాట్లాడతా. నేను కూడా నాకు తెలుసు నీ గురించి. నువ్వు నాకు మేనత్తవు, మా డాడీకి చెల్లెవు. చిన్నప్పుడు నీకు పెళ్ళి అయ్యేంత వరకు ఎక్కువ కాలం నీ దగ్గరనే పెరిగిన నేను. ఒకసారి ఛాయ్ కూడా మీద పోసినావు, కడుపు మీద, గుర్తున్నదా? నీకు ఛాయ్ పోతే నీ కడుపు నిండాలి అని ఆ పచ్చ నింబడి పిలిచేది. మీ ఇంటికి నుంచి మా ఇంటికి నడిచి వచ్చేది. నువ్వు వచ్చి ఛాయ్ పోసేవారు చిన్నోని పట్టుకోలేక మీద పోసుకున్నావు. మీద పోసుకుంటే భయపడ్డావు. నీ పెళ్ళి మా అన్న కొడతాడు కావచ్చు భయపడ్డా. ఇప్పుడు నాకు తెలుసు, కానీ నీ మాటలలో అసలు కుటుంబ నేపథ్యం ఏంటిది? ఎప్పుడు పుట్టినావు, ఎక్కడ పుట్టినావు, ఏంటిది అంటే ఏం చెప్తావు అక్క? 1978లో పుట్టిన.
నారాయణగిరి గ్రామం, ఉమ్. వరంగల్ జిల్లా. జిల్లా, ధర్మసార మండలం. ఉమ్. మా తోబుట్టినోళ్ళు 4. ఉమ్. అన్నయ్యలు 2 అక్క, నేను చిన్నదాన్ని. ఉమ్. నేను పుట్టే వరకు కొంచెం వయసు అయిపోయింది మా బాబుకు మా అవ్వకు. ఉమ్. ఇక అయిపోయింది, కొంచెం ఇక కష్టంగానే బతికినాం పుట్టిన బట్టి. ఉమ్. తల్లిదండ్రి ముసలోళ్ళు కాబట్టి ఇక నేను చిన్నదాన్ని కాబట్టి ఇక వాళ్ళతోటే ఉన్నా. ఉమ్. బడికి తోలిండు మా చిన్నన్న, ఉమ్. బడికి పోవాలి మా చెల్లెను అని తోలిండు. కానీ నేను పోలే. ఉమ్. కొన్ని రోజులు పోయినా, ఉమ్. మా అన్న కొడుకులు తీసుకొని పోయేది. ఉమ్. నాకంటే 6 సంవత్సరాలు చిన్నోళ్ళే మా అన్న కొడుకులు. ఉమ్. బడికి పోయినాక వాళ్ళని తీసుకొని పోయి ఉండినాక ఇక వాళ్ళు పోయినప్పుడు ఇక నాకు పోబుద్ది కాలే. ఉమ్. నాతోటి వాళ్ళు పనికి పోతాను బాయి కాడికి, ఉమ్. వాళ్ళ అవ్వలతోటి. నేను సుతం మా అవ్వతోటి పనికి పోతే 3 రూపాయలు వస్తాయి. 3 రూపాయల కోసం కాకుండా టైంపాస్, దోస్తులు లెక్క. 3 రూపాయల కూలి అప్పట్లో. 3 రూపాయల కూలి మాకు ఉమ్. అని నేను బడి తప్పించిన. ఉమ్. మా చిన్నన్న భయపట్టించిండు బడికి పోవాలి చెల్లె అని. ఉమ్. అయినా సుత ఆయన మాట వినలే. ఉమ్. ఎప్పటికి నాకు ఆడుంటాడా. ఉమ్. ఇక పనికి పోడు మొదలుపెట్టిన. ఉమ్. చెప్పే తీరు చెప్పిండు 4 మాటల, ఇక ఊకున్నాడు. ఉమ్. అది అట్లాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు పెళ్ళి ఎప్పుడైంది? 1993లో అయింది. 1993లో అయింది. అంటే కూలికేందుకు వ్యవసాయం భూమి లేదా అవర్లా? ఉన్నది వ్యవసాయం భూమి కానీ ఇక బాగలేదు మా వాళ్ళకు. ఉండే వెనకట కానీ అమ్ముకున్నారు ఎల్లక, కరువు కాలాలకు అమ్ముకున్నారు. ఓకే. మా తాతలప్పుడు 10, 12, 15 ఎకరాలు ఉండేదట. ఉమ్. మనమే భూస్వాములం కానీ అమ్ముకున్నారు ఎల్లక. ఉమ్. అమ్ముకున్నాక ఇక అన్నలు పెళ్ళిళ్ళు అయినాయి. ఒక్కొక్క ఎకరమే ఉన్నది, 4 ఎకరాలు. ఉమ్. ఎవరి వాళ్ళకు పంచి ఇచ్చిండ్రు. ఆ బోళ్ళకు 20 గుంటలు ఇచ్చిండ్రు. ఉమ్. ఆ 20 గుంటల్లో కూరగాయలు పండించుకునేది. ఉమ్. మా అన్నది పెద్దన్న దున్నేది, ఉమ్. మందు కొట్టేది. మా అవ్వ మా బాపు నీళ్ళు కట్టేది. ఆ చేనుల కాయలు తెంపుకొని అమ్ముకునేది. ఇక మేము ఆ కాయలు పొద్దుగాల అమ్ముకుంటా 10 గంటలకు మందికి పనికి పోయేది. ఉమ్. మందికి పనికి పోతే 3 రూపాయల కూలి కాంచి 5 రూపాయలు అయినాయి. తర్వాత 7 రూపాయలు అయినాయి. ఉమ్. 7 రూపాయలు అప్పుడు నా పెళ్ళి అయింది. ఎంత కట్నం ఇచ్చారు పెళ్ళికి? 35,000. 35,000 కట్నం ఇచ్చింది. ఉమ్. పనికి పోయినాయి 10,000 దాచుకున్నాం. ఆ. మా అవ్వయ్యో 10,000, ఉమ్. ఇంకొక 10,000 మా అన్నలు 5,000 ఇచ్చి. ఉమ్. బాగానే ఉన్నది. 35,000. ఎన్నేళ్ళకి పెళ్ళి? 16 ఏళ్ళకి పెళ్ళి అయింది నాన్న. ఉమ్. నాన్న నచ్చా నాన్న నచ్చింది అనుకుంటా. అనొచ్చక్క, 16 చిన్నప్పటి నుంచి నాన్ననే పిలిచినావు కదా. 16 ఏళ్ళకి పెళ్ళి అయింది నాన్న. ఆ. 17 ఏళ్ళకు నా పెద్ద కొడుకు పుట్టిండు. ఆ. ఇక పుట్టిన బట్టి పని చేసుకుంటేనే బతకాలి కదా. ఆ. ఆ పిల్లగాన్ని పట్టుకునేటోళ్ళు లేరు. అత్తమామ అంతంత మాత్రమే. ఉమ్. ఒక 2 సంవత్సరాలు కాగానే మా అక్క తీసుకుపోయి సాదింది వాడిని. ఉమ్. సాది 10వ తరగతి దాకా అదే కష్టపడి చదివిపించింది. ఉమ్. దాని పిల్లల లెక్క. ఉమ్. అది ఎంతో హెల్ప్ చేసింది. హెల్ప్ చేసింది. చిన్న కొడుకు పుట్టిండు 2000 సంవత్సరంలో. ఉమ్. 2000 ఏనారా 98లో పుట్టిండు చిన్న కొడుకు. నీకు తెలియదా ఎప్పుడు? అంటే ఈ డేట్ మర్చిపోతారా నాన్న. ఓకే. ఓకే. ఉమ్. 1998లో పుట్టిండు. ఉమ్. 98లో పుట్టినాక ఇక వీడిని 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లా మా మామ 1 ఏడాది 6 నెలలు పట్టుకున్నాడు. ఉమ్. పట్టుకున్నాక ఇక నడిచినప్పటి నుంచి మొదలు బయల కాడ తీసుకుపోయేది. 78లో నువ్వు పుట్టినావు. 88, 98, 20 ఏళ్ళకి 2 పిల్లలు నీకు. 20 పెళ్ళయింది, 2 పిల్లలు నీకు. 20 ఏళ్ళకి 2. ఉమ్. 20 ఏళ్ళకి 2 పిల్లలు పుట్టిండ్రు. ఉమ్. వీళ్ళను చందు 1, 2, 3వ తరగతి పట్టేదాకా ఎర్రవెల్లిలు ఉంచుకున్నా. ఉమ్. ఉంచుకుంటే బడికి పోకపోయేది, ఉమ్. తప్పించేది. కొంచెం అంత తీట శాస్త్రాలు ఉండేది. ఉమ్. ఇద్దరిని ఎత్తుకొని బాయి కాడికి పోయేది. ఉమ్. కౌల్లో కట్టిన కాడికి, మా కాడికి. కౌల్లో కట్టిన కాడికి పోతే బర్రెలు ఉండేది మాకు. ఉమ్. ఇంటికాడనే పాలు పిండుకునేందుకు తెచ్చుకునేది. ఇప్పుడు బాయిల కాడ పిండుకుంటాను. ఉమ్. ఒక పిల్లగాడు సంకల చిన్నోడు, ఉమ్. పెద్దోడు చేతుల, ఉమ్. నెత్తిల డబ్బా, ఉమ్. చేతుల బర్రె. ఉమ్. ఇవన్నీ ఎగ్గుకుంటా 2 కిలోమీటర్లు నడిచిపోయేది. ఉమ్. నడిచిపోయి ఆడ బండ పెట్టి చిన్నోడిని, ఉమ్. పెద్దోడిని నా తమ్ముని కావాలి ఉండమని నేను పని చేసుకునేది. బడికి కొట్టి తమ్ముని కావాలి ఉండే. ఇక పోతలేడు బడికి. ఉమ్. అయితే అట్లా ఎందుకు కష్టమైందంటే ఆర్థికమైన సంసారం, పేదల్లోకి పుట్టుడు, ముసలోళ్ళకి పుట్టుడు. అత్తమామ ముసలోళ్ళు. అత్తమామ ముసలోళ్ళు వాళ్ళకే మేము పెట్టాలి. అప్పటి నుంచి పెళ్ళైన తెల్లారి నుంచి అవయ్యే ముసలోళ్ళు. పెళ్ళి అయినాక 6 నెలలు చచ్చిపోయిండు కదా. కాబట్టి ఏం చేయాలని బాగా బాధపడేది నాకు నేను మానసికంగా. మావయ్య చెప్తే చేసేటోడే పాపం కానీ ఇక పని చేసుడే. కానీ ఇక ఆయనకు ఎట్లా ఏం కథ అన్నది ఎక్కువ తెలియకపోయేది. ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి బాగా కష్టపడి ఏం లేదు చేసేది. ఒక రేక్కలు భూమి మీద చేస్తే ఎవరన్నా నా పిల్లలను నన్ను
4 పైసలు ఉంటే ముఖం చూస్తారు కావచ్చు. పైసలతోటే కదా, పైసలతో అవసరాలతో. అవును. కొంచెం చదివిపియాలి, వాళ్ళకి మంచి బట్టలు కొనాలి, మంచి తిండి పెట్టాలి. నా వాళ్ళే వాళ్ళు కష్టపడద్దు, నేను కదా చేను పనికి పోయినట్టు వాళ్ళు పోవద్దు అని అనుకునేది. ఎన్ని ఎకరాలు ఉండే నీకు? ఎకరం ఉండేది. ఎకరం ఉండే. ఎన్ని ఎకరాలు కౌలుకు తీసుకున్నావు? 10 ఎకరాలు. 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నావు. ఏడుపత్తుంది కదా, తెచ్చుకున్నా. 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నావు. కూలి పోలే అంటే మన ఇంటి కాడ పోయినా, వీడికి అత్తగారింటికి ఇష్టం కూలి పోలే. పోలే. కౌలుకు 10 ఎకరాలు తీసుకుంటే మరి వర్షాలు వస్తున్నాయి, వాగులు వస్తున్నాయి, వడగండ్లు వస్తున్నాయి, తీర వడ్లు కోసి బండ మీద పోసినాక వర్షం వచ్చి కొట్టుకపోతున్నాయి, రాలిపోయినాయి, ఎన్నో అట్లా రాలిపోయినాయి. ఎడ్లు ఉంటే ఎడ్లు చచ్చిపోవడం, కోళ్ళాగలు చచ్చిపోయినాయి, ఎడ్లు చచ్చిపోయినాయి, ఆవులు బర్రెలు అన్ని తీర్లా. సంతిల్లు లేదు, చేసుకుందాం అంటే భూమి లేదు, బావి లేదు, ఇవి లేక పాపం మా బావ ఆయన చింగరేం జాబ్ అయి మా కష్టం చూడలేకనే మా ఆడబిడ్డది 1 సంవత్సరం చేయంగానే మా తమ్ముడు గట్టు మంది భూములలోకి ఏం చేస్తాడు, నేను బోర్ ఎత్తా అని వేసిండు. చింటు పుట్టినప్పుడు వేసిండు, వేయంగానే బోరు పడ్డది. బోరు పడంగానే చేసుకో తమ్మి అని ఇచ్చిపోయిండు. బాగా హెల్ప్ చేసిండు. చేసుకో తమ్మి అని ఇవ్వగానే 25 ఏళ్ళు చేసినాం. ఇప్పుడు 25 ఏళ్ళు చేసినాం. మొత్తం ఎన్ని ఎకరాలు చేసేది ప్రతి సంవత్సరం? ఆయనకు 10 ఎకరాల భూమి ఉండే, 10 ఎకరాలు చేసేది. కానీ నాన్న పంటకి ఎంత 300 కింటన్ జొన్నలు, వడ్లు సుత 300, 500. కొన్ని రోజులకు 800, 1000, 1500 అయింది. ఇప్పుడు 2000 ఉన్నది. కాబట్టి వాటితోటైనా సుతం మేము 10,000, 20,000 జమ చేసుకొని భూములు కొనుక్కున్నాం. ప్రతి పంటకు పైసలు జమ చేసుకునేది. మరి వీడియోలు చేసిన కాడ నుంచి గుర్తుపడతాను జనాలు పైన? బాగా గుర్తుపడతాను. ఏడి పోయినా అమ్మ నువ్వు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అమ్మవు కదా, పల్లెటూరు రైతు బిడ్డవు కదా అని అందరు ఫోటో దిగుతారు, వచ్చి మాట్లాడతారు. ఏమనిపిస్తుంది అప్పుడు? నవ్వుతా వాళ్ళని చూసి. నేను ఎంత కష్టపడి బతికిందో, నా కొడుకులు ఈ దారికి తీసుకొచ్చిండ్రు, నన్ను బయటికే లోకాన్నే బయటికే రాని దాన్ని జనాలల్లా చూయించి అమ్మ అని పిలిచి ఎక్కడ 10 మంది ఫోటోలు దిగుతారు, మాట్లాడతారు. నా కొడుకులు అప్పుడు అనుకున్నా నాకు ఎన్నడన్నా మంచి రోజు వస్తుందో అనుకునేది. ఇప్పుడు రాలే నాకు ఇంకా, కానీ అనుకునేది అన్నట్టుగా. ఇప్పుడు కూడా రాలేదా? రాలేదు. ఎందుకు రాలేదు? ఇంతమంది గుర్తుపెట్టి ఫోటోలు దిగి ఇవన్నీ చేస్తున్నాడు, ఎందుకు రాలేదు? రాలే. కానీ మంచి రోజు అంటే నువ్వేమనుకుంటున్నావు? మంచి రోజు అంటే కొంచెం మానసికంగా చాలా బాధపడ్డా. ఎందుకు ఆ విషయాలు కానీ బాగానే బాధపడ్డా. మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది? యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చిందంటే, మా అన్న కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. అన్న కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. నువ్వేనా ఎట్లా చెప్పాలి మరి? ఇట్లా చెప్పాలి. ఫోటో తీయటోళ్ళు అందరూ చెప్తే ఎట్లా వచ్చింది అమ్మా అని అడుగుతారు నన్ను. యూట్యూబ్ ఛానల్ ఆలోచన ఎట్లా వచ్చింది అమ్మా అంటే, మీకు ఈ మాటలు ఎట్లా వస్తాయి అమ్మ అని సుత అడుగుతారు. అయితే మా వంశపరంగా సుతున్నది కొంచెం. మా బాపు 40-50 ఏళ్ళ కింద కమ్యూనిస్టుల పాటలు పాడేదట, కమ్యూనిస్టు పార్టీల. మా అన్న సుత ఎన్నో నాటకాలు, సినిమాల పాటలు, అన్ని తీర్ల సినిమాలు, సీరియళ్ళు రాసిండు. ఆయనకు ఎక్కడ స్టేజ్ ఎక్కి మాట్లాడేంత ఉండేది చిన్ననాటి సందే. మా నారాయణగిరిలో 2 ఊళ్ళ సందన మా ఇల్లు ఉన్నది. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా పాటలు పాడేది, మాటలు మాట్లాడేది. 20 ఏళ్ళకు 15 ఏళ్ళకే ఈ పిల్లగాడికి ఇంత మంచిగా మాట్లాడుతానని ఎంతో మా కుటుంబం గౌరవపడ్డది. అందరు అనుకునే వరకు మా అన్న తర్వాత మా అన్న కొడుకులు యూట్యూబ్ ఛానల్ పెట్టి 3 ఏం ఛానల్ రా అన్నది? 360. నువ్వు 360లో కూర్చొని ఏం ఛానల్ అన్నారు అడుగు. వశిష్ట 360 ఛానల్ పెట్టిండు మా అన్న కొడుకు. కలెక్టర్ చదువు 4 సంవత్సరాలు చదివిండు కూర్చొని. తర్వాత వశిష్ట 360 అని పెట్టి అందరికి ఆన్లైన్లో క్లాసులు పంపుతాండు సెల్లుల ద్వారా. బాగా ఫేమస్ అయ్యిండు. బుక్కులు సుతమని సంత తెలివితోటి మా అన్న తెలివితోటి రాసిండు. సంత తెలివి అన్న తెలివి అది చెప్పు, ఇద్దరు కలుపుతున్నావు. సంత తెలివి అన్న తెలివి. సంత తెలివితోటి బుక్కులు రాసిండు. రాసి బాగా ఫేమస్ అయ్యిండు. మా వారసత్వంగా వచ్చిన తెలివిలో నాచుతో కొంచెం
అట్లా మాట్లాడేది మా బ్లడ్ ఉన్నది మొత్తం, మా బ్లడ్ లో మాట్లాడేది ఉన్నదని అని చెప్తావు. చెప్తా. ఎక్కడికైనా అడుగుతారు పోయినా కాడ. అమ్మా అని ఆడపిల్లలు వచ్చి కూర్చొని అడుగుతారు సంధ్యాంచోళ్ళు, సంధ్యాంతోళ్ళు. ఆ, మగోళ్ళు అడిగేందుకు భయపడతారు, ఏమనుకుంటుందో అమ్మ అని. ఆ, అయితే గిది అమ్మా ఉమ్, మా ఫ్యామిలీ అంతా ఇవే, ఉమ్, అందుకోసమే నా చుత నా కొడుకు చుత చిన్న కొడుకు ఏఆర్ వెహికల్ అని ఛానల్ పెట్టి 8 లక్షల మంది ఉన్నారు. ఉమ్, నాన్న మనం చుత యూట్యూబ్ ఛానల్ పంటల కోసం పెడదాం ఏంది నాన్న, నాకు అన్ని చెప్పొస్తుంది, ఉమ్, పెట్టి మన పంటలు మనం అమ్ముకుందాం ఏంది బిడ్డ ఉమ్, అని ఊరికి అడిగిన. ఉమ్, సరే అమ్మ అని అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు. ఉమ్, బాయి కాడ తీసిండు. ఉమ్, తీసినాక మాకు పల్లికాయ పండుతుంది బాగా, ఉమ్, ఆ పల్లి గింజలు కొట్టి అమ్ముతామని స్టార్ట్ చేసినాం. ఉమ్, బాగా యూస్ అయింది. ఉమ్, మేము వాళ్ళకి మాట ఇచ్చినందుకు కష్టపడి కొట్టించి పంపించినాము. ఉమ్, అట్లనే మన తోటలో పండిన మిరపకాయలు సుత పట్టించి పంపిస్తామని ఒక బస్తా మా పక్కనున్న మిల్లు కాడ 2-3 బస్తాలు పట్టించి ఉమ్, ఇట్లా ఆర్డరు కావాలన్నోళ్ళు చెప్పులే అని అన్నాం. ఉమ్, అంటే వాళ్ళు ఆర్డర్ వచ్చినాయి తెల్లారి వరకే. ఉమ్, మేము మంచి నాణ్యతంగా పంపించినాం. ఉమ్, పంపించినాక అట్లనే ఇంకా కొన్ని ఎక్కువ తీసుకొచ్చినాం రైతుల దగ్గర. ఉమ్, తోట ఎక్కువ పెట్టుడు స్టార్ట్ చేసినాం. ఉమ్, స్టార్ట్ చేసి మా ఇంటికాడనే మిల్లు పెట్టినాం, ఉమ్, పసుపు మిల్లు, ఉమ్, కారం పొడి మిల్లు ఉమ్, పెట్టి మేము 2 సంవత్సరాల బట్టి ఉమ్, ఒక 10,000 మందికి కారపొడి, పసుపు, ఉమ్, పల్లీలు సీజన్ అప్పుడు పంపిస్తాను. ఉమ్, మా సాధ్యమైనంత మందం. ఉమ్, మా ఆలోచన ఏంటిదంటే చిన్నప్పటి నుంచి కష్టపడి 3 రూపాయల కూలి చేసి అన్నిటి అవమానపడి వ్యవసాయం చేస్తే మంచిగా బతుకుతానం, కానీ ఉమ్, పంటలు పండించి బయటికి తీసుకుపోతే దళాళ్ళు ఉమ్, బాగా పండించిన పంటలు సగం లాస్ చేస్తాను. ఉమ్, అన్ని కటింగులు అవి ఇవి అని కట్ చేస్తాను. ఉమ్, మనం పండించిన పంటే మనం మంచి నాణ్యమైంది. మన కస్టమర్లకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కదా, మా అన్న కొడుకులు బుక్కులు గిట్లా అమ్ముతాను కదా, మనం చూత పంపిద్దాం నాన్న ఉమ్. అని చెప్పిన. నాకు ఇట్లా ఫార్మర్ ప్రోడక్ట్ అని ఒకటి తయారు చేసింది ఇక మత్. చెప్పినాక ఇక కారపొడి ఆర్డర్లు వచ్చినాయి, పల్లీలు వచ్చినాయి బాగా. పల్లీల వీడియోతోటి బాగా ఫేమస్ అయింది. అయినాక కారపొడి, పల్లీలు, అటు జగిత్యాలకు పోయి పసుపు కొమ్ములు తీసుకొచ్చినాం, పిల్ల పసుపు కొమ్ములు తీసుకొచ్చి పసుపు కొమ్ములు పట్టించినాక ఎంతో నమ్మకంగా నేను ఎండాకాలం మొత్తం ఒక 10-20 మంది మన ఇంటికాడ 6 గుంటల జాగా వెళ్ళిపుండే వరకు తొడిమలు తీసుడు, వాళ్ళు తీసుకున్నాడు పాపం. బాగా వాళ్ళకు చూస్తే ఎంతో మనం ఉపాధి కలిగించిన వాళ్ళమైన 12 మందికి 12 మంది కాదు, 20 మంది దాకా 20 మందికి ఉద్యోగ అవకాశం కల్పించినట్టయింది. ఒకసారి బాగా వాళ్ళ పోరు మొత్తం ఏంటిదంటారు ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పి వాళ్ళు తీసుకుంటారు. టేస్ట్ బాగుంటది కాబట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఎర్రవెల్లిలో సుతా రోజు 5-6 కిలోలు అమ్ముతా ఈజీగా. మరి వ్యవసాయం బంద్ చేయొచ్చు కదా ఇప్పటికైనా? బంద్ చేయొచ్చు కానీ ఎట్లా బతుకుతాం బిడ్డ, వీటితో బతుకుతామా? ఇప్పుడు 10,000 మందికి అమ్మినమంటే బాగానే. ఇప్పుడు బయట సృష్టిలోకి ఏమనిపిస్తారంటే మీ అత్తమ్మనైనా బాగానే బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టిరని అడుగుతారు. నేను ఏమో మరి కట్టచ్చు. తక్కువ ఉంటుంది నాన్న, లాభం పడతలేము. ఎందుకంటే మంచి నాణ్యతమైనది పంపుతాను, అందులో ఏం కల్తీ లేక ఉప్పు పోయాక తొడిమెలు తీసి ఆరబెట్టి పంపుతాను కాబట్టి తక్కువ లాభంతో పంపుతాను. ఎందుకు తక్కువ లాభం అయినా మంచిదే, కానీ చాలా మందికి తెలియాలి. ప్రతి ఒక్కరు మా కారపొడి ఎప్పుడో ఒకసారి అన్నా తిని ఉండాలి అని మా ఆలోచన. అయితే అక్క, ఇప్పుడు ఇన్ని కష్టాలు పడ్డావు, ఇవన్నీ చేసినావు కదా, కౌలు 10 ఎకరాల కౌలు తీసుకున్నావు, కష్టాలు పడినావు. నాకు తెలిసి నీ బర్రె దుడ్డలు చచ్చిపోయినాయి, బర్రె చచ్చిపోయింది, ఎద్దు చచ్చిపోయింది. ఎద్దు చచ్చిపోతేనైతే ఘోరంగా ఏడ్చినావు. 5 కోళ్ళాగలు చచ్చిపోయినాయి. కోళ్ళాగలు చచ్చిపోయింది. ఏమైందంటే ఎండాకాలం వానకాలం వచ్చే టైము మామయ్య స్లాబ్ మీద పండుకున్నాడు, మీద గోడ లేదు. గోడ లేక చిన్న చిన్నగా వర్షం మధ్యరాత్రి వచ్చింది. మధ్యరాత్రి వచ్చి ఆయన మీద చినుకులు పడ్డాయి. చినుకులు పడ్డప్పుడే ఆయనకి ఇల్లు అనుకొని నడిచిండు. నడిచి కింద పడ్డాడు. నిద్రలో నడిచి కింద పడ్డది మాకు తెలియదు. కరెంటు పోయింది, 2 అవుతుంది. అయ్యో ఏడి డాడీ, ఏడి నాన్న, ఏడని ఇద్దరిని పిలిచిన. పిలవంగానే సెల్లులు వచ్చిండు, చిన్న సెల్లులు ఉండే పిల్లగాళ్ళకి ఒక్కలకే ఉండే. వస్తాగానే లేడు. ఏదో ముళ్ళ దిబెల్ని ఎత్తేసినట్టు అయింది. ముళ్ళ దిబెల్ని ఎత్తేసినట్టు అయిందని ఇంటనక తలుపు తీసుకొని చూసిన, ఇట్లా పడ్డాడు. ఇట్లా పడి ఇట్లున్నాడు. నిజంగానే ముగ్గురం పోయినాం. ముగ్గురం పోయి మొత్తం నేను ఎవరో ఏదో పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో వండుకోబెట్టిన. చెయ్యి ఇట్లా ఎత్తలేదు.
ఇట్లా అత్తలేదు, కాలు ఇట్లా అత్తలేదు, ఇటే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని మన చుట్టాలకు ఇట్లనే యాక్సిడెంట్ అయితే రాలేదట. ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి, ఎందుకు తీయలేదని అక్క అడిగింది. అడిగినాక బతకడు, ఎన్ను పూసిరిగింది, బతకడు, 99% బతకడు, ఇక మీ ఇష్టం అంటాను. ఎట్లా సారు, ఏ ఛాన్స్ లేదా అని బాగా ఫోర్స్ చేసి అడిగిండు మా చిన్నాన్ని. అడిగినాక ఉన్నది కానీ గ్యారంటీ ఇయ్య, హైదరాబాద్లో సర్జరీ చేయత్తది కానీ గ్యారంటీ అయితే ఉండదు అన్నాడు. సరే చేసే ప్రయత్నం చేయాలి సార్, గ్యారంటీ అది భగవంతుడు ఎరుగు, చేసేది చేయాలి అని ఫోర్స్ చేసిండు. ఫోర్స్ చేయగానే సరే అన్నాక నేను పోయిన, కాళ్ళ మీద పడి ఏడ్చిన. సారు మాది ఎర్రవెల్లి, నా పిల్లలు చిన్నోళ్ళు బతికిండ్లు సారు, మాకు భూమి ఉన్నది, ఎకరం అమ్ముకొని పెట్టుకుంటాం, ఎన్ని లక్షలు అయినా మంచిదే, మా చుట్టాలు ఉన్నోళ్ళే, మీరు బతికిచ్చే ప్రయత్నం చేయండి అంటే సరే అమ్మ ఎర్రవెల్లి మీది మా చుట్టాలు ఎర్రవెల్లి ఉన్నారని పరిచయం అయ్యాడు. తెల్లార వరకు 5 లక్షల రూపాయలు కావాలి, తయారు చేసుకోవాలి అని మా చిన్నన్నకు చెప్పిండు. మా చిన్నన్న రాత్రి అంతా ఉండి ఆ చిన్న ఫోన్ పట్టుకొని చుట్టాలకు ఫోన్లు చేయని కల్పించిండు. శ్రీరాంపురం ఫోన్లు చేసిన, తెల్లార వరకు పైసలు తేవాలి అని చుట్టాలకు గోదావరికని చేసిన, నారాయణగిరి చేసిన, ఎర్రవెల్లి చేసిన. తెల్లారి 6 గంటల బస్సు వరకు 5-6 లక్షలు పట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళు భాగ్యనగర్కి వచ్చిండ్రు. అప్పుడు ఇవి లేవు, సెల్లులలో వేసేటి లేవు, ఏమున్నా ఇంట్లో బీరువలలో ఉండేది. షిఫ్ట్ చేసినాక ఆ గార్డెన్లో ఆరోగ్యశ్రీ అని ఉన్నది నాన్న, ఉన్నదట ఆ వార్డులో. ఈయనకే ఉన్నదట, ఈ ఇరిగిన స్పెషలిస్ట్కు. ఆ సిస్టర్లు నర్సులు ఏమంటాలో ఆరోగ్యశ్రీ ఉన్నది, మీరు ఎందుకు పెట్టుకుంటాను, పైసలు పెట్టుకోకుండా ఆరోగ్యశ్రీ బలంగా చేసుకోండి అని మమ్మల్ని ఫోర్స్ చేస్తాను. మాకు ఆరోగ్యశ్రీ లెక్క కాదు, మాకు ఆరోగ్యం లెక్క, మాకు ఎకరం ఉన్నది, మేము అమ్మి పెడతాం అని నేను. మా చిన్నాన్న ఏం ఎకరం అమ్మి పెడతావు, అదైనా ఇదైనా ఒక్కటేనే అని బాగా కష్టపడ్డాడు. మా చిన్నన్న పెద్దన్న కొడుకు బాగా అంటే బాగా కష్టపడ్డాడు. పడి ఆరోగ్యశ్రీ అమలు చేసిండు. అమలు చేసినాక గార్డెన్ నుంచి వరంగల్ హాస్పిటల్ రాసి పెట్టించుకొని ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయినాను. 12 మంది నా చుట్టాలు ఉంటే ఎంతో అదృష్టం నాకు. వాళ్ళు పైసలు కొందరు పెట్టేటోళ్ళు ఉంటే మాట తీరుగా మాట్లాడేటోళ్ళు మా అన్నలు, బలంగా డాక్టర్కు సమాధానం చెప్పి మాట్లాడి ఆయనను ఒక దారికి తెచ్చుడు మా అన్న మాట్లాడు. మా పెద్దన్న కొడుకు ఆంబులెన్స్ ఎంత పోతుందో ఆంబులెన్స్ వెనక కారు వేసుకొని వచ్చాడు మా వెనక. వాళ్ళ రుణం ఏనాడు తీర్పుకోను నేను, రుణపడి ఉంటే ఎప్పటికీ నా చుట్టాలకు 12 మందికి నాకు సాధ్యమైనంత మంది వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఒకవేళ చేస్తా, కానీ ఎప్పుడైనా రిలేషన్ మనకు అవసరం. నాకు అన్ని 10 కోట్లు ఉన్నాయి అనుకుంటే 10 కోట్లు సుత ఒక టైం నా ఎక్కర్రావు, మన రక్త సంబంధం ఎక్కడికి. కాబట్టి నా రక్త సంబంధం నాకు నా తరపునోళ్ళు మామయ్య తరపునోళ్ళు బాగా ఎక్కడికి వచ్చింది. 12 రోజులు హాస్పిటల్లో పట్టుకొని ఉండు నాకు వెళ్ళిపోయింది నాన్న. ఆపరేషన్ అయింది, ఇంటికి తీసుకొచ్చిన. అట్లా సుతిగా 4 రోజులు కష్టపడ్డా. సరే ఇట్లా కష్టపడ్డు, ఆ తర్వాత 9 నెలలు బాగానే ఉన్నాడు కదా. 9 నెలలు అన్ని ఎత్తిపోసి ఆయనను రేవుకు తెచ్చినాం. ఇక మంచిగా ఆయనకు మేము బాకి, మాకు ఆయన బాకి కాదు, ఇప్పుడు మాకు కష్టం చేసి పెడతాం. అంటే నేను చూసినంత వరకు అయితే మామయ్య ఇన్ని ఎడ్లు చచ్చిపోయినాయి, ఇన్ని లాగలు చచ్చిపోయినాయి, ఇన్ని చచ్చిపోయినాయి కదా. నేను చూసినంత వరకు అయితే ఆయన ట్రాక్టర్లు లేకముందు ఏవి లేకముందు ఆయన పని చేసుడు మిషన్ లెక్క ఆయన చేసుడు. పెద్దగా మాట్లాడు కావచ్చు, కనీసం నీ అంతా కూడా మాట్లాడు కావచ్చు, కానీ ఆయన మాత్రం హార్డ్ వర్కర్ ఇప్పటికి అయితే బతకడు అన్నోళ్ళు పని చేసేస్తాడు అని కళ్ళతోటి చూసే వరకు బాధ అనిపిస్తుంది నాన్న. బతకడు అని అనుకున్నాం కదా, ఆయన లేచి మళ్ళీ పని చేసి మనకు కష్టం చేసి పెడతాడు కదా, అయ్యో ఆయన రుణం ఇక తీర్పుకోమా అని బాధ అనిపిస్తుంది. అయితే వేరే వాళ్ళు అయితే లేచి నడొచ్చే వాళ్ళు కాదు. ఆయన అంతకుముందు ఒక 20 ఏళ్ళు బాగా గొడ్డు కష్టం చేసిండు, చాకిరీ చేసిండు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు చూసినా కదా, మీరు తినే పద్ధతి ఎట్లుండేది అని అంటే అన్నం ఉడికించుకొని వచ్చి పెద్ద గంజలో పెట్టుకొని కారపొడి మామయ్య తింటుంటే చూసిన. ఒక చిన్న గ్లాస్లా చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్లా ఎల్లిపాయ కారము వేసుకొని అందులో నూనె పోసుకుని పామాయిల్ నూనె ఏళ్ళతో తిప్పుకొని అందులో వేసుకొని కలుపుకొని తినేటోడు. అందులో ఒక ప్రోటీన్ లేదు, గుడ్డు లేదు, చికెన్ లేదు, మటన్ లేదు, ఏది లేదు. చూసినా నేను దగ్గర నుంచి చూసినా కదా.
పండుగలు వస్తేనే చికెను మటను, పండుగ లేనప్పుడు ఏనాడు తినలేదు. తినకుంటేనే 1 ఎకరానికి 7 ఎకరాలు అంటే కొనుక్కున్నాను. మీ పరిస్థితి చూసినప్పుడు జల్సా సినిమాల పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తాడు, ఇక్కడ బాధ గురించి కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉన్నది అని చెప్పి. సో ఈ బాధ గురించి కష్టం గురించి అన్నప్పుడు మీ ఇలాంటి వాళ్ళు నిన్నే కాదు, తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, ఇటు మహబూబ్నగర్ కావచ్చు, ఈ రైతులను చూసినప్పుడు, ఈవెన్ రాయలసీమలో కూడా రైతులను చూసినప్పుడు అందరి పరిస్థితులు ఇవే. ఎందుకు, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఉండదు కాబట్టి అందులోకెళ్ళి నువ్వు బషాయించి బయటపడినావు. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎకరం పోయి అమ్ముడు పోనా, ఎకరం అప్పటికప్పుడు ఎక్కడ ఎవరు కొంటారు? అదేదో మేము మర్యాదల మీద తెచ్చిల్లు కానీ కొందరికి తెస్తారా చుట్టాలు. 6 లక్షలు 8 గంటల వరకు రాత్రి 12 గంటలకు ఫోన్లు చేస్తే తెల్లారి 8 గంటల వరకు 6 లక్షలు పట్టుకొని వచ్చిండ్రు ఆ 2012 సంవత్సరంలో. అప్పుడు తెచ్చిల్లంటే మేము కష్టపోతులమని అందరికి అర్థమైంది అన్నట్టు. దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం. 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం 7 ఏళ్ళ సంధి చేస్తానా అసలు 7 ఏళ్ళ సంధి చేస్తానా. ఇప్పుడు నా కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన బట్టి నాకు కొంచెం పనులు తగ్గించాడు. అమ్మ నీకు చేత కాదు, నువ్వు చేయొద్దు, మందిని పెట్టి చేయించాలి, నువ్వు చేసిన కడిగి చాలు, డాడీ చేయొద్దు, నువ్వు చేయొద్దు అని అంటాడు. కానీ వెళ్ళదు నాన్న, మనకి ఇళ్ళకాలం అది శిరం అన్నాను, మనకు శిరం అని అవన్నీ మెల్లమెల్ల బుర్రకిచ్చి చేస్తా. అసలు సిసలైన పల్లెటూరు రైతు బిడ్డ నువ్వు. 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నావు. 48 ఏళ్ళున్నా 40 ఏళ్ళ సంది చేస్తాను. వడ్లు కొట్టుకపోయినాయి. వడ్లు వాడిమోగ వరి పెడితే 2-3 లక్షలు వచ్చు ఆ 10 ఏళ్ళ కిందని. 8,000 కింటని అన్న వడ్లు తెల్లారితే కోసేటోళ్ళు, మిషన్ రాలే, పక్కళ్ళకి కోసి మా చేనులకు తెల్లారితే వస్తుంది. రాత్రో రాళ్ళ వర్షం వచ్చి లేకుండా కొట్టుకుపోయినాయి. ఏడ్చి వచ్చినాం. అడిగిపోయి ఎడితే ఉన్నది, ఓ వారం రోజులు ఏడుపంతా పోయేదాకా ఏడిచినాం, ఇంట్లో వచ్చినాం. నాకు ఒక డౌట్ ఉండేది, అంటే నేను ఎప్పుడు అడగలేదు, నేను ఇప్పుడు అడుగుతా. ఇప్పుడు నారుమడిలో మనం నారు బీకుతాం కదా, నారు బీకినాక నారంతా పెద్ద చీర లాంటి దాంట్లో వేసుకుంటాం. చీర లాంటి దాంట్లో వేసుకున్న తర్వాత చీరను ఒక పక్కకు పట్టుకొని తీసుకొని వస్తాంటాం. నేను కూడా దాన్ని ట్రై చేసిన, కానీ నాకు రాలే. నేను ఎంత ట్రై చేసిన అంటే నాకు అప్పటికే ఫుల్ బలం ఉన్నది, శక్తి ఉన్నది, నేను జిమ్ చేస్తా, వెయిట్ లిఫ్ట్ చేస్తాను అనుకున్నా. కానీ నువ్వు సునాయాసంగా దాన్ని పట్టుకొని అల్లకెళ్ళిపోయింది. నీళ్ళ తెప్ప మించి గుంజుకొస్తాం. అవును, నీళ్ళ తెప్ప మించి నేను కూడా ట్రై చేసిన, నాకు అంత ఈజీగా నడవలేకపోయినా అలా. నేను మీకు ఎట్లా నడవస్తుంది బిడ్డ? మాకు పొలంలో నేను 20 మందికి అల్లకగా నారు పని చేస్తా. 20 మంది చుట్టూ తిరుగుతా అంట. చీరతోటి ఇక్కచ్చి నా కొడుకులు చిన్నోళ్ళు అప్పుడు మనిషిని పెడితే 500 అవుతాయి, మనిషికి ఎందుకు పెట్టాలి, 500 నాకేం మిగులుతాయి అని నారు నేనే మోసుకునేది. చీరలల్లో మోసుకొని పంచేసుకునేది, 500 సేవ్ చేసుకునేది. ఒడ్లు చెక్కుకుంటే 500 అవుతాయి అని మామయ్య నేనే ఒడ్లు చెక్కుకొని ఒడ్లకు ఇట్లా బురద రాసేది. ఆ పనులు చాలా మేమే చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ చేసినావు కదా అక్క. ఇప్పుడు ఎవరైనా రైతు వ్యవసాయం చేయాలనుకొని, నేను చూసి వ్యవసాయం చేయాలనుకొని, ఈ సిటీ లైఫ్ వద్దు, వ్యవసాయం చేస్తాము, ఆర్గానిక్ పంటలు పండిస్తాము, మాకు సాఫ్ట్వేర్ లైఫ్ వద్దు, బాగా ఫాస్ట్ అయిపోతుంది, ఊర్లోకి వస్తామని బతికే వాళ్ళకి ఏం చెప్తావు? ఏం కాదు, చేసుకోవచ్చు, కానీ వాళ్ళు కష్టపడలేరు నాన్న. అంటే కష్టం అంటే ఏం కష్టం ఉంటుంది? కష్టం అంటే ఇక అన్ని మిషన్లే వచ్చినాయి, వాళ్ళు పనుల్లో పెట్టి చేసుకోవాలి, ఎండ వాతావరణాన్ని పొద్దుట్లు మా పట్టి చూసుకోవాలి. కానీ కష్టమే ఉంటుంది. ఎందుకు కష్టం ఉంటుంది అంటే మనం 10 రూపాయలు పెడితే 10 వస్తాయో రావు, ఓసారి 5 రూపాయలే వస్తాయి, 10 సుత పోతాయి. ఇక అదృష్టం ఉంటే 10కి 10 వస్తాయి. అదృష్టమే ఇది, అదృష్టమే వ్యవసాయం అంటే అదృష్టమే. ఇప్పుడు 4 ఎకరాల నాటేసినాం, ఇప్పుడే మనం కోతకు వచ్చి 1 నెల రోజులు. మాయదారి వానరాలే మొన్న వచ్చింది, మనది 2 ఎకరాల పొలం పోయింది, మొత్తమే నీళ్ళలో పోయింది. ఇట్లా పండుకున్నది, మీదకుంటున్నది, కిందకుంటున్నది. ఆ మీదకుంట నీళ్ళు మన పొలం మించే పండుకొనే ఉన్నది. ఇప్పుడు మా ఒక 2 ఎకరాలే ఇలా పోయించుతాడు, 2 ఎకరాలు అలా ఇడిచిపెట్టిన 1 లక్ష రూపాయలు. నారాయణగిరిలో రవిబాబాయ్ 4 ట్రిప్పుల వడ్లు ఎండపోసి కుప్పపోసి, ఇంకా గవర్నమెంట్ ఐకేవికి స్టార్ట్ కాలేదని కప్పులు కప్పుకొని వస్తే తెల్లార వరకే మత్తడి దిగింది, పోయినాయి. ఎంత బాధాకరమైన విషయం. ఒక్కరిది బాబాయ్ ఒక్కరిదే కాదు, రైతుల అందరిది. పల్లెటూరు రైతు పిల్లలు ఇద్దరు, వాళ్ళ రైతులు అంటే వాళ్ళ రైతులు అవ్వాలనుకుంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా. వాళ్ళు మేము కూడా వ్యవసాయం చేస్తామమ్మా అని చెప్పి, నా వల్ల నా కొడుకులు కష్టపడద్దు అని ఉంటుంది నాకు. ఎప్పుడన్నా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏంది బతుకు, ఇంత కష్టపడుతున్నావు, ఎండలా వానలా చలిలా అనేది మాకు అనిపించిందా?
అస్సలు అనిపించదు. ఎందుకంటే మేము ఇక ఏడికి పోయి ఏం పని చేసుకొని బతకలేము. మాకు అదే బయకడికి పోతే సంబరం పండుగ అయినట్టుగా. ఆ చెట్టు మనం చూస్తుంటే పెట్టిన గింజ చెట్టు అవుతుంది, చెట్టు అయిన గింజ చేను అవుతుంది, చేను అయిన గింజ కాయ కాస్తుంది. అదే సంబరం. మనం పోయి తెల్లారి వరకే వేరే మారుతుంటది, మారే వరకు దాన్ని చూసి సంబరపడతాం. ఇక మాకు అదే కలవాలి, దీన్ని రేపు మందు కొట్టాలి, దీన్ని పిండి వేయాలి, గుంటు కొట్టించుకోవాలి అని ఓషన్ కాంచి ఓషన్ కాడి వరకు ఆ చేనులు డిఫరెంట్ అవుతాయి. అవి వరకు మాకు వ్యవసాయాలను విడిచిపెట్టి సిటీకి వచ్చి ఉండాలి, చుట్టాలు ఇళ్ళలో పోవాలి, ఆడ సుఖంగా బతకాలని అస్సలు అనిపించదు. అయితే నేను చూసినంత వరకు మామయ్య నువ్వు ఇద్దరు మాత్రమే వ్యవసాయం చేసిండ్రు. చాలా మందిని చూస్తే 1-2 ఎకరాలకే ఒక జీతగాన్ని పెట్టుకునేది, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు చేసేది, వాళ్ళకైనా కాకపోయేది. మరి మీకు 10 ఎకరాలు 12 ఎకరాలు ఎట్లా అయింది? మేము కష్టపడ్డాం నాన్న. మేము ఎందుకు కష్టపడ్డాం అంటే మా చుట్టాలు అందరూ మంచుకున్నారు. మామయ్య నేనే చివరికి పుట్టినాం. మా పిల్లలను రేపు తేవాలని కష్టపడ్డాం, బాగా కష్టపడ్డాం. పొద్దుగాల 3ంటికి లేస్తే నా కొడుకులు ఏమనేదంటే, నేను తెల్లారంగా 7ంటికి పోతే మళ్ళా 7 గంటలకు వచ్చేది. ఎప్పుడన్నా పొద్దు గిట్ల లైట్ వాళ్ళు పొద్దున్నప్పుడు అత్త అనేది కదా, అమ్మా ఎండ కొడతా అంటే అత్తాను మళ్ళీ పోతావా నువ్వు బాయికాడికి అని అడిగేది. అంటే నేను ఎండ కొట్టినప్పుడు ఇంటికి రాకపోయేది, అక్కడనే చేనుకాడనే ఉండేది. ఎప్పుడు చీకటి అయినప్పుడు వచ్చేది. నా కొడుకులను డబ్బను బర్రెను అన్ని ఎత్తుకొని చీకటి అయినప్పుడు వచ్చేది. ఓనాడు ఇంటికాడ ఉంచిపోతే ఎండ కొడతా అంటే ఎందుకు వస్తాను మళ్ళీ పోతావా అంటే వాళ్ళకి అలవాట్లేదు, నేను ఎండ కొడతా అంటే వచ్చేది. అట్లా కష్టపడ్డాం. నా కొడుకు వ్యవసాయం చేయొద్దు అని ఉంటుంది నాకు, చేయొద్దు. ఏదైనా చేసుకుంటే మంచిగా అంటే, అమ్మ వ్యవసాయం చేస్తేనే నయం, మాకు సుఖం ఉన్నదా ఈడ అని అంటాడు చందు. అదే నయం అంటారు. అద్దు నాన్న, నా వాళ్ళే కష్టపడద్దు మీరు, చాలా మేము ఇద్దరం పడ్డది అని అంట. నేను అట్లా నాన్న ఈ హోల్ ప్రాసెస్ లో అప్పులు చేసుడు, అప్పులు కట్టుడు అన్ని చేసినాం, అన్ని నడిచినాయి. మందిళ్ళలో ఉంటే ఆమె చచ్చిపోతే పొమ్మన్నారు నాన్న మమ్మల్ని. చచ్చిపోయినప్పుడు ఎల్లగొడితే మీ వాడ కిలవరంగల్ విజయ ముత్తే బిడ్డ ఉండకపోయినా ఆ పక్క వాళ్ళ ఇంటికాడ ఉండి వండుకొని తిన్నాం 4 రోజులు. ఉన్నాక మళ్ళీ మన కులపామే ఇంట్లో ఉంచుకున్నది. అందుకోసం 6 ఏళ్ళు ఇంట్లో ఒక్కింట్లో వాళ్ళు ఉన్నాం. రాత్రి వాళ్ళ అవ్వ చచ్చిపోగానే వాళ్ళ అన్నలు వచ్చి దానమయ్యేదాకా ఉన్నాం వాళ్ళతోటి. దానమైనాక దానం చేసిండ్రు. దానం చేసినాక ఇంటోళ్ళు ఇంట్లోకి పోయేదాకా మేము పోవద్దు. ఇంటోళ్ళు ఇంట్లోకి పోయేదాకా పోవద్దు అంటే నా కొడుకులు నేను రోడ్డు మీద కూర్చున్నాం. కూర్చుంటే అదే మీ కిలవరంగల్ విజయ ఇంకో రుద్ర బోరింకడ తానం చేస్తే ఆ చందు అన్న పిల్లల బట్టలు నా కొడుకులకు చెరొక్కటి ఇచ్చిండు. ఆయన పెద్ద పిల్లగాడు, వీళ్ళు చిన్నోళ్ళు. వాళ్ళు ఉడాసి దొడుక్కొని చెరొక్కలకు అన్నం వేసుకొచ్చిండ్రు. నా కొడుకులకు రోడ్డు మీద కూర్చుండబెట్టి తినబెట్టుకొని ఆ పల్లెలు కడిగి అందుకే ఇల్లు ఎట్లయినా కట్టుకోవాలని చెప్పి మనసులో పడ్డది. పల్లెలు కడిగి వాళ్ళకి ఇచ్చి మంచిలు తాగించుకొని ఆ ఇంటోళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు ఇక నేను నా కొడుకులో తీసుకొని వచ్చి భయంగా ఉన్నా. మామయ్య రాలే, నేను రాను వాళ్ళ ఇంటికి అని వేరే 20 గడమంట, నేను ఎడ వండుకుంటా అని భయంగా ఉన్నాక తెల్లారి 3 వద్దుల పిట్ట మీరు ఇంట్లోకి వెళ్ళి పోవాలి అన్నారు. అయ్యో అవునా. కానీ ఎక్కడన్నా కిరాయికు నాకు చూసినప్పుడు నేను ఒకటే రూమ్ లో ఉండేది, చిన్న రూమ్ 10x10 ఒకటే రూమ్ లో ఉండేది ఎప్పుడున్నా కూడా. ఎట్లా చదువుకునే అక్క? ఇప్పుడు 3-4 బెడ్రూమ్లు ఉన్నా, పెద్ద హాల్ ఉన్నా, 3-4 ఉన్నా, అవి ఎక్కువ వస్తువులు ఎందుకుంటే తెల్లారులు ఎత్తే బాయ్ కన్నే కదా నాన్న. వచ్చి పండుకున్నప్పుడే పక్క ఇక ఎందుకుంటాము, ఇల్లుతోటి పనే ఉన్నది మనకు. అసలే ఇల్లు లేదంటే ఇంకా 2 రూములు ఇల్లు తీసుకుంటామా మనం? లేదు. ఎంత ఉండే కిరాయి అప్పట్లో? 100 రూపాయలు. కష్టమయ్యేదా కట్టడు? కాలే. పంటలు పండించినాం, ఇల్లు జాగ పక్క పొంటే 6 గుంటలు కొనుక్కున్నాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపో అనగానే నాకేమనిపించింది, ఈ జాగ మనదే కదా పక్క పొంటి, ఇంట్లో కొంచెం గుడిసుంటే మంచిగుండు కదా, నాకు ఈ గుడిసెలో నా కొడుకులు నేను ఉంటున్నాను కదా అని బాగా బాధపడ్డా మానసికంగా. చుట్టాలంటే వాళ్ళకి చెప్పలే, అన్నలు తెలివి కల్లోళ్ళే, అన్న కొడుకులు తెలివి కల్లోళ్ళే, అక్క తెలివి, అందరికి ఎవ్వరికి చెప్పలే. నా మనసులో నేను పెట్టుకొని బాధపడ్డా. బాగా జీవితంలో కష్టాలు వచ్చే వరకు బాధపడి ఎట్లా అనగానే నా మంచితనం, నేను అందరికీ ఎట్లా మంచితనంగా ఉంటున్నా మా వాడోళ్ళకి ఊరోళ్ళకి ఎరక కాబట్టి ఓ అమ్మ తీసుకుపోయి ఉంచుకున్నాక 15 రోజులు ఉంచుకున్నాక, అందులో నీకు వైపు కాదు, నీ కొడుకులు చిన్నోళ్ళు అని వడ్లోళ్ళు లేరా, మన ఇంటి ముంగట వడ్లోళ్ళు ఉండకపోయేదా, ఆమె సింగరేం జాబు, ఆమె తీసుకుపోయి ఉంచుకున్నది. ఉంచుకున్నాక అప్పటి నుంచి
ఇల్లు ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏ అడక్క తిన్నా మంచిది అన్నం లేకుంటే, కానీ ఇల్లు ఉండాలి. ఇల్లు ఉంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళగొట్టకపోరు కదా, మన ఇంట్లో పోయి మనం ఉందాం కదా, గుడిసున్నా అయిపోవు కదా, ఈ జాగ మాదేనా, ఈ జాగాలు ఇల్లు కట్టిన వాళ్ళం కావాలి అని బాగా బాధపడి ముగ్గుసి ఇల్లు కట్టిన. ఎంత అయింది ఇల్లు కడితే అప్పట్లో? 1,20,000 అయింది. ఆ ఇల్లుకు నాకు తెలిసినంత వరకు తలుపు రిక్కలు సరిగ్గా ఉండకపోయేది, కిటికీలు ఉండకపోయేది, కిటికీ రిక్కలు సరిగ్గా ఉండకపోయేది, వెంటిలేటర్లు ఉండకపోయేది, అన్ని అల్లకెళ్ళి వచ్చేది, కోతులు పిల్లులు అన్ని వచ్చేది, బయట నుంచి అస్సలు కాలేదు. అయితే ఆ ఇల్లు ఉన్నది చాలు, మళ్ళీ ఒకటి కొనాలి, ఇంకోటి భూములు లేవు కదా, ఇంకొకడ 2 ఎకరాలు, ఇంకొకడ ఎకరం, బాయిదావుడు, బోరేసుడు. మా చిన్న ప్లాట్ చూపించండి హన్మకొండలో, ఆ ప్లాట్ కొనాలి, ఇల్లు అయితే ఉన్నది ప్రస్తుతానికి చాలు, నా పిల్లలు పెద్దగా వరకు మంచిగా చేసుకుంటా అని ఉండేదందుకు ఇల్లు ఉన్నది చాలు అన్న నిమ్మలం మీద మళ్ళీ వేరే కొనుక్కుంటా పోయినాం. కొనుక్కుంటా పోయినాక ఇంట్లో, కానీ బిడ్డ ఎప్పుడైనా సుతే ఎవ్వలకైనా ఇల్లు ఉండాలి, ఇల్లు లేకుంటే చాలా కష్టం. ఒక్క గుంట అన్నా 50 గజాలలోనైనా ఆఖరి గుడిసె అయినా ఉండాలి, సొంత ఇల్లు. సొంత ఇల్లు లేకుంటే పుసుక్కున పానం పోతే రోడ్డు మీద ఎత్తాను. ఇప్పుడు అంటే సిటీలలో ఏంటి అయినాయట కదా, ఆ రూమ్లలో వేసి దానం చేస్తాను. మా ఇంటి పక్క కంచరంలో పిల్లగాడు చచ్చిపోయిండు ఒట్టిగానే, వాళ్ళ అక్కకి ఇల్లు లేదు, ఇల్లు లేక ఇల్లు కిరాయిలు ఎందుకు వేసుకుంటారు, మన డబ్బాల కానే ఉండి ఇల్లు. వాళ్ళు శివాలయం కాడ ఒక రూములు వేసుకొని దినాలు వెళ్ళేదాకున్నారట. కాబట్టి ఎవ్వరికైనా కష్టపడి 2 రూపాయలు వస్తే రూపాయి తిని రూపాయి వెనకేసుకొని ఆ రూపాయి పోగు చేసుకొని పిల్లల కోసం కాపాడుకొని ఉండేదందుకు ఇల్లు అన్నా అసలే లేనోళ్ళు ఇల్లు అన్నాయనైతే ఉంచుకోవాలి. ఇక అన్ని తీర్లు ఉన్న వాళ్ళకు మనం చెప్పవలసిన పని లేదు, అసలే లేని వాళ్ళకు నేను చెప్పి అదే అన్ని తీర్లు ఉన్న వాళ్ళకు అంటే చాలా మంది మన పరిస్థితిలో ఉంటారు. కానీ ఎందుకంటే ఇల్లు లేని కష్టం లేని అన్ని ప్రతి ఒక్కటి అనుభవించిన కాబట్టి నాకు ఎరక. మరి ఇట్లాంటి పరిస్థితి నీకు ఉన్నప్పుడు నేను ఇంత కష్టం ఎందుకు పడాలి అని చెప్పి వెళ్ళిపోదాం అనిపించలే? నాకు అస్సలు అనిపించలే, నేను ఎడికి పోవాలనిపించలే, మా అన్నలకు చెప్పాలనిపించలే. అన్నకు తెలిసి లొల్లులు అయితేనే ఆనిస్తే తెలియదు అన్నలకు, అన్న కొడుకులకు, అక్కకు. నేను మా చుట్టాలకే చెప్పాలనిపించలే. ఎందుకు చెప్పలేదు మరి? చెప్పొద్దు, చెప్పి అన్నలకు చెప్పి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి మా గొడవలల్లో ఇన్వాల్వ్ చేసి ఆయనని తిడితే మళ్ళీ ఆయన చచ్చిపోతాడు, మా ఇల్లే కరువు అవుతుంది. బయట వాళ్ళకి చెప్తే బయట వాళ్ళు వచ్చి తిడతారు, వెనక పోయి నవ్వుతారు, మళ్ళీ నాకేం సట్టు అని మేమే తలుపులు వేసుకొని లొల్లులు అయితే తలుపుల దగ్గర వేసుకొని టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకొని కొసేపు తిట్టి కొసేపు బతిలాడి నా చిన్న కొడుకు నేను కాళ్ళు మొక్కి తాగకు డాడీ అని ఎన్నో మాటల కాళ్ళు మొక్కి మా మంచితనంతో మా బాధతోటే మారిండు. ఆయన మారకుంటే ఎప్పుడో చచ్చిపో బతకపో నాన్న, మారిండు. ఇంకా ఏం చెప్తావు అక్క? ఇప్పటి పిల్లలకు పెళ్లి చేసుకుంటే చాలా వరకు విడిపోతున్నారు, విడిపు కాయిదాలు అవుతున్నాయి. ఏం చెప్తానంటే ఇప్పటి పిల్లలు ఓపిక లేక లొల్లులు పెట్టుకోవద్దు, ఓపిక పెంచుకోవాలి. మన మనసులనే ఉంటది కోపమైనా ఓపికైనా. నాకు కోపం బాగా వచ్చేది, కోపంతో సాల్వ్ కాదు పని, ఓపికతోటి సాల్వ్ చేస్తే ప్రతి ఎసుంటోళ్ళకైనా దయ పుడుతుంది. కోపం ఉన్నోళ్ళు శాంతికి వస్తారు, వాళ్ళకు మంచితనం అనిపిస్తుంది, ఎంత ఆగం చేసేటోళ్ళైనా నిమ్మలానికి వస్తారు. కాబట్టి మొగోళ్ళు ఆగం చేసిన ఆడోళ్ళు ఓపికతోటి బతిలాడుకొని ఇది కాదు అని మంచితనంగా చెప్పుకోవాలి. వాళ్ళు మంచుకున్నప్పుడు చెప్పుకోవాలి, బయటికి ముచ్చట్లు చెప్పుకోవద్దు. అమ్మ తెలియక అవ్వ మాటలు పట్టుకున్నారు, అవ్వల మాటలు కొందరు బిడ్డలు పట్టుకుంటాను, పట్టుకొని అవ్వ ఏం చెప్తాడు, కొడతాండా తిడతాండా, ఏం కూరండి అత్త బోలుదోమన్నదా ఇల్లుడమన్నదా అని అంటారు తల్లులు, పిల్లనిచ్చిన తల్లు. అనే వరకు పిల్లలు అవ్వ ప్రేమ పోక నన్ను కొడతాండు తిడతాండు అని చెప్పే వరకు చాలా మంది ఇంటి వీధికి వచ్చి ఉంటారు. కాబట్టి అమ్మలకు సుత పిల్లలకు అట్లా చెప్పద్దు. మంచిగుండు బిడ్డ, భర్త అనేట ఆయన ఓ మాట అంటాడు పాడు, అత్తమావ అంటారు పాడు, అత్తమావలు కాడు ఉంటలేరు కాలాన అని ఈ తల్లులు చెప్పాలి. పిల్లలు సుత భర్తలతోటి మంచిగుంటా, ఆయనతోటి నా జీవితం అని ఆడపిల్లలు ఉన్నారు. మొగోళ్ళు సుత ఆడపిల్లని చేసుకున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, కొట్టద్దు, తిట్టద్దు, తల్లిదండ్రుని ఫ్యామిలీ విడిచిపెట్టుకొని నా దగ్గరికి వచ్చింది అని మొగోళ్ళు అనుకోవాలి. అప్పుడు ఏ లొల్లి ఉండదు. మనం ఓపికతోటి ఉంటే లొల్లి అన్నది కాదు, లొల్లి లేకుంటే బిడ్డ మనం గడక మంచిలు తిని ఉన్నా చాలు. ఫస్ట్ ఎప్పుడు కొన్నా భూమి? ఫస్ట్ ఎప్పుడు కొన్నా అంటే
చెందు పుట్టినాక ఒక సంవత్సరానికి భూమి కొన్నా. 30,000 మా వాళ్ళు కట్నం ఇచ్చిండ్రు అన్న చూడు. మనోళ్ళు ఇచ్చినప్పుడు ఒక్కటే 10,000 వాళ్ళ చేతికి ఇచ్చిండ్రు. 20,000 దాచి పెద్ద బాబు మిత్తికిచ్చిండు. మిత్తికిస్తే 30,000 అయినాయి. ఆ 30,000 పెట్టి మా ఆడబిడ్డ దగ్గర మా పెళ్ళైన సంవత్సరం చెందు పుట్టిన తర్వాత కౌలుకు చేసినాం. 20,000 వచ్చినాయి వడ్లు పండితే. ఆ 20,000 ఈ 30,000 ఇంకా 10,000 అప్పు తెచ్చి 60,000 పెట్టి ఒక ఎకరం కొన్నాం. అప్పుడు స్టార్ట్ చేసినాం. ఎన్ని సంవత్సరాలు ఏమేమి కొన్నామో అని సుతా గుర్తుంచుకున్నా. ఏ 10-20,000 వస్తువులు అది కట్నం 30,000 కలిసినాయి, 30,000 కష్టపడ్డాయి. ఇక అది చేసినాక హెల్ప్ చేసిండ్రు మా ఆడబిడ్డ, బావ, అత్తమ్మ, మన రమక్క, ముగ్గురు హెల్ప్ చేసిండ్రు. రూపాయి మిత్తి ఇవ్వకుండా ఊకున్నారు. ఇక అప్పటి నుంచి నాన్న ఇక మా బావ దాంట్లో పడ్డాక ఆయన దాంట్లో 10-20,000 మిగిలంగానే ఏం చేసినామంటే బావి తవ్వినాం. కోలేడు బావి తవ్వినాం. 40,000 కోల. 40,000 కోల తవ్వినాక మళ్ళీ ఒక సంవత్సరం ఏం చేసినామంటే పై బావి బట్టి తవ్వినాం. అప్పుడు 80,000కు 4 గుంటలు పై బావి బట్టి కింది దాకా బావి అంత లోతు దవ్వే వరకు 80,000కి అయింది. అదొక సంవత్సరం. మళ్ళొక సంవత్సరం నీళ్లు ఇట్లా ఎత్తు లెక్కుండి నీళ్లు కాలువలకి వెళ్ళి వచ్చిపోయేది పైప్ లైన్ లేక. ఆ ఎత్తున్నది తిప్పలు అవుతుంది, నడిమికి వెళ్ళి బండ్ల బాట ఉన్నది. ఎడ్ల బండ్లు పోయినా ట్రాక్టర్లు లేవు. అప్పుడు కాలువ దిగి నీళ్ళు పోతానాయని ఆ కాలాన 10,000 పెట్టి పైప్ లైన్ వేసినాం. తాపకొక్క పని, సంవత్సరానికి 6 నెలలకు ఒక పని చేసినాం పైప్ లైన్. అప్పులు చేసిండ్రు? అప్పులు చేయలేము మేము. ఎందుకు చేయలేదు మరి? అంటే పనులు చేసినానికి చేసిన. ఇప్పుడు అక్కనే ఎందుకు అడుగుతున్నా అప్పులు చేయలేదని చెప్పి అంటే, నువ్వు చెప్పే స్టోరీ నీది ఒక్క స్టోరీ కాదు. నువ్వు తెలంగాణ రైతుల స్టోరీ చెప్తున్నావు. తెలంగాణ ఒకటే కాదు, రాయలసీమ రైతుల స్టోరీ కూడా చెప్తున్నావు. ఎందుకంటే తెలంగాణ రాయలసీమ రెండు కూడా నీళ్లు లేని ప్రాంతాలు. ప్రత్యేక తెలంగాణ ఎందుకు వచ్చింది? నీళ్ళ కోసమే కదా. నీళ్లు లేని ప్రాంతాలు. నీళ్లు లేని ప్రాంతాలలో మీరు ఎట్లా వ్యవసాయం చేసిండ్రు, ఎట్లా కష్టపడడం అనేది నీ ఒక్కదాని బాధ వ్యధ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరింటికి ఇదే కథ ఉంటుంది. మీరు నువ్వు అడుగు చెప్తే బోర్ల కోసం చూస్తున్నా 3 బోర్లు వేసినావు నాన్న. పడలే, అట్లా మస్తు ఇబ్బందులు పడ్డాం. అది ఎన్ని అప్పట్లో చాలా మంది రైతులు, నీకు గుర్తున్నా అప్పట్లో చాలా మంది రైతులు ఈ బోర్లు వేసి చచ్చిపెట్టేవాళ్ళు. అప్పటికప్పుడే కొత్తగా ఆ టైంలోనే మనకు పత్తి వస్తున్నది. బోల్గాడు పత్తి అని, మోన్సాంటో పత్తి అని, ఇంకేదో పత్తి పేర్లు నీ దగ్గర నేను చాలా వరకు. బోల్గాడు పత్తి, బంగారు గింజలు అని వచ్చేది, మన ఏంటిది బీటీ అని వచ్చేది, బీటీ పత్తి ఏంటిది బెల్టు అని వచ్చేది, రాశి అని, తులసి అని. తులసి రకం అయితే బాగా కాసేది బిడ్డ. పంటలు అక్కడికి వచ్చినాయి అప్పుడు, ఇప్పుడు అక్కడికి అత్తలేవు. ఇప్పుడు గింతే ఉంటుంది పత్తి చెట్టు, బాగా బుగ్గలు కాస్తున్నాయి దానికి, కానీ బాగా దానికి పువ్వులు పిందెలు బాగానే వస్తున్నాయి. కానీ ఒకప్పుడు మనిషి ఎత్తు లేకుండా, మనిషి ఎత్తు ఉండే, మేమే అవపడకపోయేది. మనిషి ఎత్తు చాలా పొడుగుండే, చాలా పొడుగుండే. అవును, చాలా పొడుగుండి కాసేది అప్పుడు సుత. చాలా మంది, నాకు తెలిసి అయితే ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే నీళ్లు లేవు, పంటలు పండిద్దామంటే నీళ్లు లేవు, తినేదందుకు తిండి లేదు. నాయరక సుత మా బావ బోరేసినాక మాకు కొదవలేదు, కానీ చాలా మందికి నీళ్ళు లేక ఇబ్బంది పడ్డారు. ఇక మాకు ఇక్కడ మన బాయికడ లేకున్నా అక్కడ ఉండే వరకు ఏర్పాలే, ఈ విడిచిపెట్టి ఆడ చేసుకొని బతికినాం అన్నట్టు. ఆయన బోరేసుడు మనకు ప్లస్ పాయింట్. కాబట్టి నీళ్లు లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. మేము సుత ఆయన ఎప్పటికి ఇస్తాడా అని బోరెత్తే పడలే. ఆయనకు పడ్డది, ఆయనకు చూసిన ఆయనను తీసుకొచ్చి గిట్ల కొబ్బరికాయ పట్టెట ఆయనను తీసుకొచ్చి మామయ్య ఒక లంబడి ఆయనను తీసుకొచ్చి చూపించితే ఆయనకు పడ్డది, మనకు పడలే. అయ్యో అనుకొని బాధపడ్డాం, అట్లా ఏడ్చినాం. ఆ కాలాన 30,000, ఒక సంవత్సరం అంతా కష్టపడితే 30,000 వచ్చేది మా ఇద్దరికి. 30,000 పెడితే నీళ్ళల్లో వేసుకున్నట్టు అయింది. మళ్ళీ బాధపడి మళ్ళీ కష్టపడి మళ్ళీ బోరేసినాం. అది కొంచెం ఇంచున్నర పోతుంది. ఎన్ని బోర్లు వేసినావు మొత్తం? 3 బోర్లు వేసినాం. ఎన్ని బోర్లు పనిచేస్తున్నాయి? ఒక్కటే బోర్ పనిచేస్తాను. ఎంత పని చేస్తుంది అది? ఇంచున్నరే పోస్తున్నారు. ఇది ఒక్కదాని బాధ కాదు, తెలంగాణలో 100 బోర్లు వేసి రైతులు కూడా ఉన్నారు. వ్యవసాయం మీద ఏం రాదు, వేలలో కూడా రాదు. ఆ రోజులలో అయితే అసలు ఏమీ రాదు. కానీ ఎట్లయినా చేయాలని చెప్పి పట్టుదలతో రైతులు ఎంత కష్టపడ్డారు. తిండికే నాన్న, మడి 1 ఎకరం 20 గుంటలు నాటేసుకుంటే నీళ్ళుంటే
పిల్లలను చదువుకోవచ్చు కదా ఉమ్, అని బాయిలు తవ్వుడు, ఉమ్, బోర్లు వేసుకునుడు ఉమ్, కష్టపడ్డారు. ఉమ్, కానీ పడలే. ఉమ్, అప్పుడు కాలాలు లేక భూమిలలో నీళ్ళు లేక అసలే పడలే. ఉమ్, బాగా ఇబ్బంది అయింది. ఉమ్, ఒక 5-6 ఏళ్ళు 7-8 ఏళ్ళు అసలు ఆ మధ్యలో కాలం కాలే. ఉమ్, ఒట్టి చిలుకలన్నీ పొలాలన్నీ ఒట్టిగానే ఉండేది. ఉమ్, ఉండి బాగా ఇబ్బంది పడి ఒక పల్లికాయ, పెసరు, ఉమ్, బబ్బెరు, కంది చేనేసుకునేది. ఉమ్, ఇక తర్వాత కొంచెం ఈ కేసీఆర్ వచ్చినాక కాలమైంది నాన్న. ఉమ్. కాలమై వర్షాలు అంటే కొట్టినాయి, కేసీఆర్ వచ్చిన కాలమైందా లేకపోతే నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అంటే మన దాకా రాలే, అటు వచ్చినాయి. కానీ ఉమ్, కాలం అయితే అయింది. ఉమ్. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బాగానే కాలం వచ్చింది. రాజశేఖర్ వచ్చినప్పుడు కాలమైంది. ఉమ్, అవును, రాజశేఖరే. ఉమ్, చంద్రబాబు వచ్చినప్పుడు సుత కాలం ఉన్నది. ఉమ్. చంద్రబాబు వచ్చినప్పుడు కాలం ఉన్నదా, ఎండిపోయిందా మొత్తం? చంద్రబాబు వచ్చినప్పుడు కాలం ఉన్నట్టున్నది బిడ్డ, ఉన్నదా? ఉన్నట్టు. చంద్రశేఖర్ వచ్చినప్పుడు కాలం కాలం ఉన్నది. ఉన్నది. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చాలా వరకు అదే మైనస్ అయింది ఆయనకి. కావచ్చు. కాలం కాలే. అదే విమానం మించి పడ్డాయని వచ్చినప్పుడు కాలం ఉన్నది. అదే విమానం నుంచి పడ్డా అంటే రాజశేఖర్ రెడ్డి. అప్పుడు మా కొడుకులు చిన్నోళ్ళే. ఏమేం పంటలు పండించేది ఏమేమి అప్పట్లో? పంటలు పండించేది? పత్తి, ఉమ్, మొక్కజొన్న, పొలము, పల్లికాయ ఉమ్, బాగా పండుతాయి మన ఎర్ర భూములలో. ఉమ్, ఇవే ఎక్కువ పండించిన. ఉమ్. అదే అడగడం మర్చిపోయినా అసలు. ఫస్ట్ థింగ్ చెప్పుడు నాకు తెలుసు కానీ అందరు తెలియాలి. ఏ ఊరు మీద అసలు? ఆ? అప్పటి నుంచి ఇది అడుగుతులే, మనం అన్ని చెప్తున్నాం. మీ ఊరు చెప్పిన చూసినావా? అమ్మగారి ఊరు నారాయణగిరి, వరంగల్ జిల్లా, ధర్మసాగర్ మండలం అని చెప్పి పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ చదివాను. కానీ మీ ఊరు పేరు అయితే చెప్పలే. ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఊర్లో ఉంటున్నావు? ఏ ఊరు? ఎర్రవెల్లి. ఎర్రబెల్లి. ఎర్రవెల్లి ఎర్రబెల్లి అంటే ఎర్రగా ఉంటది. ఎర్రగా ఉంటది. ఆ. ఎర్రమని నమ్ముకొని చాలా మంది బతికిన్లు. అప్పటికి ఇప్పటికి వ్యవసాయంలో తేడా ఏం కనబడుతుంది అంటే, అప్పుడొకప్పుడు మొత్తం మిషన్లు లేకుండా నడిచేది కదా. మస్తు కష్టపడ్డాం. మీరు హన్మకొండలో ఇల్లు కట్టినకి వచ్చినప్పుడు ఉమ్, వరి కోసి ఎప్పుడైనా ఉమ్, మా కొడుకులు చిన్నోళ్ళు అప్పుడు 6వ నెలల 5వ నెలల మేము మొత్తం బాయికాడనే ఉండేది ఐటుకునేదాకా, ఉమ్, మళ్ళా వర్షాలు కొట్టేదాకా ఉమ్, బాయికాడనే ఉండి వరి కోసేది. ఉమ్, వరి కోసినాక మీద కట్టలు కట్టి కొన్ని రోజులు కొట్టినాం. ఉమ్, కట్టలు కట్టి కొట్టుడు అయిపోయినాక కొన్ని రోజులకు ట్రాక్టర్లు వచ్చినాయి. ఉమ్, ట్రాక్టర్లు వచ్చినప్పుడు పడుగు పెట్టినాం. ఉమ్, పడుగు పెట్టి ట్రాక్టర్ తోటి తొక్కించినాం. ఉమ్, కొన్ని రోజులు ఎడ్లతోటి తొక్కించినాం. ఉమ్, ఎడ్లు, బర్రెలు, లేగలు అవి కట్టి తొక్కిచ్చేది చుట్టూ. ఉమ్, తొక్కిచ్చి అవి ఎదిరి పారేసి ఉమ్, వడ్లు కుప్ప పోసుకొని పట్టుకునేది. ఉమ్, ఇక మాకు నీళ్ళు వచ్చినాయి. రాజశేఖర్ వచ్చినాక వానలు బాగానే కొట్టినాయి. ఉమ్, వానలు బాగా కొట్టినాక పంటలు పండినాయి మంచిగానే. ఉమ్, పంటలు పండినాక ఇక ట్రాక్టర్ తోటి దున్నిస్తుడు, ట్రాక్టర్ తోటి తొక్కిస్తుడే మొదలుపెట్టినాం. ఉమ్, మొదలుపెట్టిన సుత బిడ్డ 4 ఎకరాల పొలం. ఉమ్, బాగా ఇబ్బంది అయ్యేది. ఉమ్, ఇబ్బంది ఒక నెల రోజులు ఉండేది. ఉమ్, గాడుపు ఈ వరి కోసి పడుగు పెట్టి దులిపి కుప్ప పోసి కళ్ళమంతా ఊడిసేది. ఉమ్, నీ ఇల్లుతోటి 2 అంతల కళ్ళం. ఉమ్. కళ్ళమంతా చీపురు గట్టలతోటి ఊడిసి కుప్ప పోసినాక అవి తూర్పాల పట్టాలి. తూర్పాల పట్టాలి. గాడుపుకు ఎదురు చూసుకుంటే ఎర్ర టెండలు ఉండేది. ఇప్పటి వాళ్ళకి తెలియదు తూర్పాల అంటే. తెలియదు. ఒక ట్రాక్టర్ మీదనో ఎడ్ల బండి మీదనో లేకుంటే ఒక గుండు మీదనో ఎక్కి చాట పట్టుకొని ఈ వడ్లన్నిటిని ఇట్లా సైడ్ కి ఇట్లా పట్టుకొని ఇట్లా అనేవాళ్ళు కదా. ఎడ్ల బండి మీద ఎక్కేది. మా కొడుకులు నాన్నే ఉంచుకుంటే ఎండ కొడతా అంటే కరెంటు బోరు కింద మునుక్కుంటా ఉమ్, నెక్కర్ల మీద డ్రైవర్ల మీద అన్నే ఉండేది మాతోటి. ఉమ్, ఉండి ఏర్పడకుండా ఉమ్, కళ్ళవంత లేచేదాకా నెల రోజులు తెల్లారంగా మబ్బుల 4 గంటలకు లేచి వంటలు వండుకొని ఉమ్, అన్నం కూర వండుకొని పిల్లల్ని ఎత్తుకొని ఇక తీసుకొని బండి సైకిల్ ఏది లేదు. ఉమ్, సైకిల్ ఉండే నా పెళ్ళికి పెట్టిండ్లు. ఉమ్, సైకిల్ ఉంటుందా ఉమ్, అని అనుకునేది అప్పుడు. ఉమ్, సైకిల్ ఉంటే ఎట్లా ఉమ్, అని అనుకొని సైకిల్ సుతం మామయ్య 600లకు అమ్ముకున్నాడు. ఉమ్. ఎందుకు? ఉండద్దు సైకిల్ అని. ఉమ్, ఎందుకు? సైకిల్ దొక్కుతారా వీళ్ళు అందరికి లేవు సైకిల్ ఊళ్ళే ఉమ్, అన్నట్టు ఏమన్నా అనుకుంటారు. ఏమన్నా అనుకుంటారు సైకిల్ మీద పోతున్నాడు ఆయనే పెద్ద మనిషి అనుకుంటారా? అనుకుంటారు. 600లకు అమ్ముకున్నాడు. ఉమ్, సుదే మామయ్య డ్యూటీ లీవ్ చేయకుండా అయితే నా పెళ్ళికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిండు ఉమ్, పాపం. ఉమ్, డ్యూటీ లీవ్ లేకుండా అయితే వాళ్ళకి ఏదో ఉంటుందట 3 నెలలు లీవ్ లేకుండా. ఉమ్, ఉమ్, గిఫ్ట్ వచ్చినాయి. ఉమ్, గిఫ్ట్ అయితే ఆ కాలనీ కాంచి తొక్కుకొచ్చిండా తొక్కరాలి. ట్రైన్ కేసుకొచ్చి ఉమ్, ట్రైన్ కేసుకొచ్చి కాచిపాటి కాంచి మనకు తొక్కొచ్చాడు. ఉమ్, సూపర్ సైకిల్ ఉండే. ఉమ్, 600లకు అమ్ముకున్నాడు. ఉమ్, అంటే గట్లా సమాజానికే భయపడేది బిడ్డ. అన్నిటి సమాజానికి భయపడేది. ఉమ్. ఇప్పటికి కూడా భయపడుతున్నా. ఇప్పుడు భయపడతలేదు. ఇప్పుడు వీడియోలు చేస్తే ఊళ్ళే అవునా? ఏ కొందరు తెలియని వాళ్ళు ఉమ్, ఎందుకు అవసరమా ఆమెకు ఈ వీడియోలు ఎందుకు చేయాలి ఉమ్, అవసరమా ఉమ్, అని అన్నారట. ఉమ్, నా ముంగట అన్నారు ఉమ్, కానీ సాటుకు ఉమ్, అన్నారట.
సరే మనం ఏదైనా తప్పు చేస్తలేం కదా, ఉన్నదే చెప్తాను, లేనిదైతే చెప్తలేం, ఒకరిని అన్యాయం చేస్తలేం కాబట్టి చేస్తే ఏమవుతుంది. ఎవరైనా యూట్యూబ్ కొత్తగా పెట్టేటోళ్ళకి ఏం చెప్తావు? పెట్టుకోని బిడ్డ చెప్తా గిట్లా నడుపుకోని అని వాళ్ళని అద్దానా. అంటే నువ్వు ఒకప్పుడు ఎర్రబేలు అంటే ఆ ఊరికి చక్కగా బాట లేదు, లేదు కరెంట్ చక్కగా లేదు, కానీ అక్కడి నుంచి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక మండలానికి మన జిల్లాకే పెద్దట అక్కడోళ్ళే చెప్తాను, ఎంతో గౌరవపడతాను, కానీ మాది మాకు తెలుస్తలేదు. తెలియక గదే ఉన్నది నేనే అనుకుంటా. మా ఊరోళ్ళకి చాలా మంది చదువుకున్న వాళ్ళకి నియాసంటోళ్ళకి ఎరుకుండి సంబరపడి సెల్లులలో పెట్టుకుంటారట మా అమ్మ అని వాళ్ళ ఆఫీసులలో చూపించుకుంటారట మంచి వీడియో పోగానే. పేపర్ వచ్చినప్పుడు సుతా బాగా మంది బాధపడి ఏమనాలి కంగ్రాచులేషన్స్ అనాలి. కంగ్రాచులేషన్ అనత్తలేదు నాకు. పెట్టిళ్ళు చింటుకు ఒక 100-200 మంది మా రేనోళ్ళు, ఊరోళ్ళు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేసేటోళ్ళు పేపర్ వచ్చినప్పుడు పెట్టిళ్ళు. ఆ ఊళ్ళో పెద్ద మనుషులను పట్టుకొని ఫోన్లు చేసేది మామయ్యకు. ఇంకా పేపర్ వాళ్ళు వస్తారట, మీ ముళ్ళు ఏం పోతుంది, మాట్లాడరాదు, చింటే ఎందుకు ఉండాలి, నాకేం మాట్లాడతా, చింటే ఉండాలి అని నేను ఏ పేపర్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే. ఇక ఈ ఇంటర్వ్యూస్ ఏ ఛాన్స్ ఇవ్వలే. నాన్న భయపడకుండా అదైనా భయం అవుతలేదా కొంచెం? నాకెందుకు ఇష్టం, నా అన్న కొడుకు కదా, అన్న కొడుకు అని చెప్పి పైరవ్ మీద ఇయ్యకుంటే మళ్ళీ పైరవ్ కాదు నాన్న, గొడవ అవుతుంది, భయం ఉండదు కదా. చిన్నప్పటి నుంచి నాతోటే నువ్వు పెరిగినావు కదా, మా అంటే ఇప్పుడు పెళ్ళైన బట్టి అత్తలేవు, అప్పుడు సుతా 2 నెలలకు 3 నెలలకు అత్తవు. గుణం తెలుసు కాబట్టి నీతోటి మాట్లాడగలుగుతాను. ఈ చరిత్ర అంతా నీకు తెలిసిందే తెలియదా? తెలుసు, మావయ్య యాగం చేస్తే ఒక పావుల 100 సుతా చెప్పలేదు నాకు తెలుసు, కానీ నా గురించి చెప్పేవారు. చెప్పనా? నా గురించి చెప్పి ఏం చెప్తావు చివరిగా, ఇక లాస్ట్ కంక్లూజన్ నా గురించి కట్టకొట్ట చెప్పేసే. ఇక చెప్తా. నమస్కారం అన్న. ఏమనద్దు, నువ్వు ఏమనద్దు, అవన్నీ ఏమనకుండా అసలు నేను ఏంటిది అనేది నీ మనసులో ఏమనిపించిందో అట్లా అన్నం తింటున్నావు నువ్వు చెప్తున్నా. నేను ఇక్కడ నీ పక్కకు కూర్చొని నేను కూడా అన్నం తింటున్నా. నువ్వు చదివిన కానీ చెప్పన్నా, ప్రిపేర్ అయినావా ఎట్లా? నేను నాకు ఎరకలేదా చెప్పాను నీ ముచ్చట్లు నాన్న. మాకు ఒక్క ఛానల్ కాదు, మాకు 3 ఛానళ్ళు ఉన్నాయి. మా అన్న కొడుకు ఛానల్ పెద్దదని చెప్తా అందరికి. ఏం ఛానల్ అనగానే వశిష్ట 360 అనగానే బస్సులల్లా, ట్రైన్లల్లా, బస్ స్టేషన్లలో కొడతారు. కొట్టగానే నీ బొమ్మ వస్తుంది. ఇగో ఈయన మీ అన్న కొడుకు అంటే ఈయన మా ఫాలోవరే, మేము క్లాసులు చదువుకుంటాం కాదమ్మా అంటారు. అయితే నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినాక నాన్న, నీ సక్సెస్ అయినాక, వంశాన్న చదువుకున్నాడు బాగా ఇంగ్లీషు చిన్నప్పటి నుంచి, వంశాన్న ఇంగ్లీషు కోచింగ్ ఛానల్ పెట్టిండు, మనకు వచ్చేది మనకి ఏది వస్తుందో మనం అది పెడదాము అని IR వెహికల్ అని ట్రాక్టర్ దిగబడ్డందుకు అది పెట్టిండు. నీ వలంగానే పెట్టుకున్నాం. ఈ పల్లెటూరు రైతు బిడ్డ సుత నాన్న మనం చేసే పని కదా, వంశాన్న గట్ల పెట్టి నడుపుకుంటాను కదా, మనం చేసే పని కాబట్టి నాకు నోటేడు ఉంటుంది ముచ్చట పెడదాము అని పల్లెటూరు రైతు బిడ్డ ఛానల్ సుత వశిష్ట 360 మా అన్న కొడుకు చేయంగానే మాకు యూట్యూబ్ల మీద ఆలోచన వచ్చింది. మేము పెట్టినాం. మా అన్న కొడుకు బాగా ఎదిగిన సుత వాని దారి పట్టుకొని మేము పోతే మేము సుత కొంచెం కొంచెం ఎదుక్కుంటూ వస్తాను. ఎప్పుడైనా సుత ఫ్యామిలీలా మంచోళ్ళు ఉంటే మనకు ఆదర్శం ఉంటుంది. ఎవరితోటి దూరం కావద్దు, ఎవ్వరు వీళ్ళు చిన్నోళ్ళు అని చిన్నగా చూడద్దు అని ఎంతో ప్రేమ. నేనన్నా నా అన్న కొడుకులకు, నా అన్న కొడుకులన్నా నాకు ఎంతో ప్రేమ. మేము సుత మాకు దోషింది మాకు పెట్టుకుందామని AR వెహికల్ పెట్టినాం. పల్లెటూరు రైతు బిడ్డ ఛానల్ అన్న కొడుకే దారి చూపించండు మాకు. చూపించు ఇది పెట్టు అని చూపించలే, మాకు మైండ్ లో ఆలోచన వచ్చింది. నీకు ఆ దారి ఉన్నది, మా దారి మాకున్నది కదా. అయితే అప్పుడప్పుడు అడిగిన నేను, మనం చూస్తే వాళ్ళని బుక్కులు పెడదాం ఏంది నాన్న, మనం ఏమన్నా వాళ్ళకి పోటీ అవుతామా, పోటీ అయితే పెట్టాము అంటే కాదమ్మా, వాళ్ళ దారి వాళ్ళదే, మన దారి మనదే. వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు, బుక్కులు రాసిండ్రు, వాళ్ళు ఆ పని చేస్తారు, మనం చదివిన పని మనం చేయాలి అని చెప్పిండు నా కొడుకు. అలా ఓడు మనది కరెక్ట్ కాదు, మన దారి మనది, వాళ్ళ దారి వాళ్ళు. ఇప్పుడు నాకేం చెప్తావు ఫైనల్ గా? నీకేం చెప్పాలంటే నీకు మంచిగా చేసుకున్నావు నాన్న. నీ తెలివే నీకు దేవుడిచ్చిన వరం. మా రక్తంలో ఉన్నదా మా అన్న తెలివి, మా తెలివి సుత నీకు వచ్చింది. మన తరాల బట్టి వచ్చిన తెలివి వచ్చింది నాన్న. తెలివి లేని వాళ్ళకు ఎడ్డి బావులే ఉంటాను కొంచెం.
వారసత్వంగా వచ్చింది. అందులో నువ్వు ఇంకా ఉపయోగించుకున్నావు, మంచి చదువు చదివినావు, మంచి మంచి బుక్కులు చదివినావు. చదవనంట బుక్కులు లేవు, మీరు చిన్నప్పటి నుంచే బుక్కులు చదువుకుంటున్నారు మీరు. కాబట్టి బాగా తెలివి కళ్ళున్నాయి, బాగా పౌద్దు లైన్లు, ఇంకా పౌద్దులు కావాలని కోరుకుంటానా. ఇవన్నీ మంచిగా చేసిండ్రు. మళ్ళీ కొత్త ఛానల్ పెట్టినావు. నా వాళ్ళే బాగా మందిని ఇంటర్వ్యూలు చేసి అందరినీ ముందుకు తీసుకుపోవాలి, అందరికి తెలివని చెప్పాలి. జనంలో మాసుంటి తెలియని వాళ్ళను, బయట ముఖం చూడని వాళ్ళను బయటికి చూసి ఆహా ఈ సార్ పిలిచిండా అని అనుకోవాలి అని కోరుకుంటాను. చెప్పన్నది కాదు, ఇది చెప్పినట్టున్నదో ఎట్లున్నదో కానీ కాదు, ఇది రియల్ ముచ్చట. కాబట్టి లోపల సంతోషం, బయటికి చెప్పలేదు. చెప్పాలి చెప్పు. నేను చెప్పాలా నీ గురించిగా? చిన్నప్పటి నుంచి నేను ఎవరి దగ్గరనన్నా ఫ్రీగా ఉన్నది, ఏదన్నా మాట్లాడేది నా మనసులో ఉన్నది మాట్లాడాలంటే నీతోనే మాట్లాడేది. ఫ్రీగా ఉండాలనుకున్నా కూడా నీ దగ్గరనే ఉండేది, నీతోనే చెప్పేది. ఎక్కడికన్నా పోతే మనకు ఒక ప్రేమ దొరుకుతుంది, లేకపోతే మనల్ని అక్కడ అవమానించరు, మనం అక్కడ సమానంగా ఉండొచ్చు అనుకున్నప్పుడు నీ దగ్గరికి వచ్చేది. మనం అక్కడ అందరితో సమానంగా ఉండొచ్చు, మనకు బట్టలు సరిగ్గా లేవని చెప్పి, లేకుంటే మనకు ఇంకేదో పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనల్ని తక్కువగా చూసుడు అనేది ఉండదని అనుకున్నప్పుడు నీ దగ్గరికి వచ్చేది. రమక్క దగ్గరికి పోయేది, నీ దగ్గరికి వచ్చేది. నారాయణగిరి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ఎర్రబెల్లినే ఉండేది. మా అమ్మాయిగా మేనత్త పొలికలనే ఉన్నామని అన్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడా నేను ప్రైడ్గా మంచిగా కరెక్టే అని, ఎందుకంటే ఒకరిని మోసం చేయకుండా, ఒకరి దగ్గర చేయి చాపి అడుక్కోకుండా, ఎన్నడొక్క రోజు ఖాళీగా లేకుండా, నీ భాషలో చెప్పాలంటే రికామ్ లేకుండా 365 రోజులు గడియారం ముళ్ళు తిరిగినట్టు నువ్వు బాయికాడికి పోయినావు, చెన్కాడికి పోయినావు, పని చేసినావు. నేను ఇంత సక్సెస్ అవ్వడానికి కారణము నా జీవితంలో నేను ఆదర్శంగా తీసుకునేటోళ్ళు పెద్ద పెద్దోళ్ళు, గొప్ప గొప్పోళ్ళు కాదు. నాకు అబ్దుల్ కలాం ఆదర్శము, నాకు ఇంకెవరు ఆదర్శం అని చెప్తుంటారు కదా. నేను దగ్గర నుంచి చూసినటువంటి అవ్వ అంటే నాకు నాయనమ్మ, నువ్వు, మీరు గంత కష్టపడి ఒక పనిని చేసినప్పుడు, కొండను కూడా కరిగించి వ్యవసాయాన్ని చేయగలిగినప్పుడు, మరి నేను పుస్తకాలను ఎందుకు చదువుకొని చేయలేననే ఉద్దేశం నాకు వచ్చినప్పుడు, నాకు సిటీలో ఉన్న వాళ్ళతో పోటీపడి చేసే అంత తెలివితేటలు ఒకవేళ వాళ్ళంత ఫాస్ట్గా నేను లేకపోయినప్పటికీ కూడా, మీరు ఎట్లయితే నెమ్మదిగా కొద్దిగా నేడు దాటుతూ ఈ 1000 మైళ్ళ ప్రయాణాన్ని, 1,00,000 మైళ్ళ ప్రయాణాన్ని మీరు దాటుకుంటూ వచ్చిండ్రో, అట్లా నేను కూడా దాటుకుంటూ వస్తా అనే ఒక ఉద్దేశంతో ఏ పని పట్టుకున్నా కూడా ఆ పనిని చివరి వరకు, ఇప్పుడు నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినా కూడా నా ఏజ్ అయిపోయేంత వరకు రాసిన అయిపోయింది, ఏజ్ చివరి వరకు రాసిన. ఇప్పుడు ఈ ప్రయత్నాలను కూడా మీలాంటి శ్రమైక జీవన సౌందర్యము అని అంటాం కదా, మీలాంటి ఎంతో మంది రైతులు కావచ్చు, ఎంతో మంది స్త్రీలు కావచ్చు, వీళ్ళందరినీ చూసినప్పుడు మీరు పడే కష్టం కింద నా కష్టం ఎంత చాలా తక్కువ. నేను కూర్చొని పని చేస్తా, మీరు ఎండలో పని చేస్తారు, నేను ఏసీ కింద పని చేస్తా, మీరు ముళ్ళల్లా తుమ్మలల్లా, మీరు బురద నాగలల్లా బురదలల్లా ఒడ్ల మించి పడుకుంటా, పాముల మధ్యన తేళ్ల మధ్యన పని చేస్తుంటారు. మీరు పడే కష్టం కింద నాది అసలు 100 రూపాయలలో 1 పైసా కూడా కాదు, చాలా తక్కువ. ఏదో పరిస్థితులన్నీ కలిసి వచ్చి నేను సక్సెస్ అయినాం, నా వెనక నువ్వు సక్సెస్ అయినాం, అంతే తప్ప ఏం లేదు. ఈరోజు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని ఇవన్నీ చెప్పినందుకు నేనైతే హ్యాపీ. జనాలుగా మరి నేను చూసిన వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారో లేదో తెలియదు నాకు. ఇంకా మీరు పల్లెటూరు రైతు బిడ్డ అనే ఛానల్ గొప్ప సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటాం, ఎక్కడున్నా కోరుకుంటాం. అందుకే నువ్వు ఏ వీడియో పెట్టినా కూడా డైరెక్ట్గా చూడలేం కదా, వీడియోలన్నా కనబడ్డది మా అక్క అని చెప్పి చూస్తా అంటాను. ఏముంటది లోపల చిన్నప్పటి నుంచి ఉండేక మా అక్క అని అందరూ వీడియోలన్నా కనబడ్డది అని చెప్పి. అశోక్ సుత మస్తు ప్రేమ, అశోక్ బాయ్ మన. సరే, ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలే ఫార్మర్ ప్రోడక్ట్ అని చెప్పి, పల్లెటూరు రైతు బిడ్డ ఛానల్ అని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.